ఆశనపై ఆశీనుడై ఉన్నావు కాబట్టి నీ కృపలో మేము బ్రతకగలుగుతా ఉన్నాము నాయనా. ఆ ధవల సింహాసనము నువ్వు ఎక్కడానికంటే మునిపే మేము పొందవలసినటువంటి ఆ పరిపూర్ణతలోనికి, పరిపూర్ణమైనటువంటి ప్రభు సిద్ధపాటులోనికి మేమందరం అడుగులు వేయలాగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఏ లోటు లేకుండా, ఏ ఇరుకు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఆత్మ సంబంధమైన విషయాలలో ఉన్నతమైనటువంటి స్థానాలకు చేరుట అసాధ్యము. కానీ ఏ శ్రమైనను, ఏ బాధ అయినను నైనా ప్రతి శోధనను కూడా మేము జయించుచు, సహించుచు, భరించుచు నీలో మేమందరము కూడా ప్రభు ఎదుగుతూ నీ వాక్యము చేత అలంకరించబడి నైనా ఒక దినాన పూర్తిగా వాక్యముగానే మలచబడే స్థాయిలోనికి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాము. నీ ఉన్నతమైనటువంటి కృపచేత మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యక్షతని ఆత్మను మాకు కుమ్మరింపచేయండి. గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహించండి. జరుగుతున్న కూడికలో మీరు తోడుగా ఉంటున్నారు. ఈ వాక్య పరిచయలో కూడా మీ ఆత్మ సహాయం మాకు మెండుగా అనుగ్రహించమని, ఈ స్థలం అంతటా నీ ఆత్మ అభిషేకింపజేసి నీ ప్రియమైన పిల్లలు ఈ స్థలాన్ని వదిలి వెళ్ళినప్పుడు నీ అభిషేకంతో నింపబడిన వారిగా వెళ్ళినట్లుగా సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. కూర్చో. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. చాలా మంచిది, సంతోషం. ఉదయకాల కూటమిలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపినారు. ఉపదేశ పద్ధతిలో కాకుండా బోధనా పద్ధతిలో మాట్లాడడానికి చక్కగా అవకాశాన్ని కల్పింపజేశారు. ఆ వర్తమానం మీరు కూడా వినాలి. ప్రతి వర్తమానము, ప్రతి వాక్యము మనదే. ఏదైతే మన పనుల వల్ల మనం కోల్పోతున్న ఆత్మీయ ఆహారం ఉన్నదో దాని విషయంలో ఎన్నడూ కూడా జాప్యము చేయకుండా వెనువెంటనే మీరు తినాలని ఆశపడతా ఉన్నా నేను. దానివల్ల మీరే చక్కగా ఆత్మీయంగా ఎదుగుతారు. సరే, మంచిది. చదవబడే లేఖనాల గుండా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే కానీ నిజస్వరూపము నిక్కలది కాదు. పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన నిజ స్వరూపము. మరి వర్తమానాలు బలి అడిగే కదా, అంతే కదా. పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన నిజ స్వరూపము. మరి వర్తమానాలు రెండు. ఈ సమాధానం బాగుంటుంది ఎప్పుడు కూడా. ఈసారి ఈ వర్తమానాల్లో దేవుడు తన ప్రవక్తను వాడుకొని ఛాయను పడతాడు, నిజ స్వరూపాన్ని పడతాడు, రెండింటిని ఏకం చేస్తాడు. పరిపూర్ణమైనటువంటి ఒక చక్కటి ఆత్మ సంబంధ ప్రత్యక్షత సన్నివేశాన్ని అనుగ్రహిస్తాడు అక్కడ. ఇది ఈ వర్తమానాలు చేస్తున్నటువంటి పని. చాలామందికి బైబిల్కి కానీ ప్రవక్త గారి యుద్ధం చూస్తున్నటువంటి మర్మాలకు కానీ వీటి విషయాలు ఇంకా ప్రత్యక్షత చాలా అవసరం. కానీ జాగ్రత్తగా గమనించాలి. మనము పోయిన ఆదివారం ఒక ప్రత్యేకమైన వర్తమానం చూసాం. అయ్యా ఏంటది? ఎస్, ధర్మశాస్త్రపు ఛాయలలో 7 సంఘకాలాలు. ధర్మశాస్త్రపు ఛాయల్లో 7 సంఘకాలాలు చూసాం. సంఘకాలాలు అనగా మనకు అందరికీ అర్థం కావాలి. అది ప్రకటన గ్రంథంలో యేసుప్రభు వారు శిలువ మరణ పునరుద్ధరణ అయిన తర్వాత దగ్గర 95వ సంవత్సరంలో, క్రీస్తు శకము 95-96 సంవత్సరంలో దేవుడు ఎవరికి, యోహాను గారికి చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి కాల పరిమితులు 7 సంఘాలు. అక్కడ 7 సంఘ కాలాలను కనబడదు కానీ 7 సంఘాలుగానే కనబడుతూ ఉంటాయి. దానిని పక్షరాజు నేత్రంతో చూసినప్పుడే ఆ సంఘాలను కాల పరిమితుల్లోనికి మెల్లగా తర్జుమా చేయబడతా ఉంటాయి. కానీ బైబిల్లోని సూత్రం మనందరికీ తెలిసిందే. ఏంటది? ఏదైనా నిజస్వరూపంలో ఉందంటే అది ఛాయలో తప్పనిసరిగా ఉండవలసిందే. ఛాయలో ఉన్నది ఏదైనా సరే దాని యొక్క ఉనికి నిజస్వరూపంలో ఎక్కడో ఒక చోట కనబడవలసిందే. ఆమేన్. కాబట్టి ఈరోజు నువ్వు అదే వర్తమానం ముందు కొనసాగిస్తాను. ఇంకా లోతైనటువంటి సంగతులు పోయినటువంటి వారంలో మీకు పునాదులుగా పెట్టబడవలసినటువంటి ప్రత్యక్షతలు పెట్టబడ్డాయి. ఈ రోజున ప్రత్యక్షత స్థాయిలో ముందుకు సాగిపోదాం. పునాది స్థాయికి ప్రత్యక్షత స్థాయికి వ్యత్యాసాలు తెలిసి ఉండాలి. పునాది స్థాయిలో ఏం చూసాము?
పాత నిబంధనల సంఘకాలాన్ని మనం చూడడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగింపబడిన భాగాలను చూసాం కదా. ఎన్నెన్ని భాగాలుగా చూడడానికి అవకాశం ఉన్నది అది అయ్యా? 8. ఒకటి సెల్యుటేషన్స్, వందనము. 2 దూతలు, కండిషన్స్ ఆఫ్ చర్చ్, సంఘ పరిస్థితులు. 4 టైం స్పాన్ కదా, కాలపరిమితి. మీరంతా ఇంగ్లీష్ కూడా అయిపోయారు. కాలపరిమితి అయ్యా, గుడారం. ఎస్, గాడ్ విష్. గుడారము లేదా యాజకత్వము. 6 తీర్పు. 7 గిఫ్ట్, వరము, ఫాదర్స్ గిఫ్ట్. కరెక్ట్, వరము. పారబుల్ ఆఫ్ చర్చ్, సంఘ సాదృశ్యములు. ఈ 8 కోణాల గుండా ఇప్పుడు సంఘకాల పుస్తకం ఉన్న దగ్గర సంఘకాల పుస్తకం లేదుగా. ఓకే, చదువుతున్నారుగా ఏముందా? ఉంటే ఇవ్వండి ఒకసారి. ఎక్కడ చూస్తూ ఉన్నావు? సరే, దీన్ని సంఘకాల పుస్తకం అంటారు. 7 సంఘకాల చదవండి, అద్భుతమైన మరవలు వచ్చాయి. సరే, మంచిది. ఇప్పుడు మీ కంటికి కనబడకపోవచ్చు, నేను ఊరికే తీస్తా ఉన్నాను. ఇది లవోదిక సంఘాలు కనబడుతుందమ్మా కదా, లవోదిక సంఘాలు. దీన్ని ప్రవక్త గారు దీన్ని రాసిన తర్వాత డాక్టర్ లీ వేల్ అనే వ్యక్తి యొక్క సరిచేయబడటంలో ఇది గ్రామటికల్గా సరిచేయబడ్డది. డాక్టర్ లీ వేల్ గారి వెనకాలంలో చాలా పెద్ద స్టోరీ ఉంటుంది, తర్వాత భవిష్యత్తులో చెప్తా. చాలా చక్కగా అద్భుతంగా ఉంది అది కూడా. అయితే ఆయన ఏం చేశాడంటే, ఈ సంఘకాల ఈ పుస్తకం అనేటువంటిది ఎప్పుడు రిలీజ్ అయింది? ఇది ఎప్పుడు చెప్పారు? సంఘకాలం ఎప్పుడు చెప్పాడు ఆయన? అయ్యా 63లో చెప్పింది 7 ముద్రలు. ఇది ఎప్పుడు సంఘకాలం ఎప్పుడు చెప్పాడు? చూడండి ఒకసారి, మెసేజ్ అప్లికేషన్ ఉంటుంది, చూడండి. చూసి చెప్పండి, పేపర్ లీక్ అయినా పర్వాలే. తీసారా? త్వరగా కొంచెం వేగవంతంగా, వాళ్ళు చాలా లోతుల్లోకి వెళ్ళాలి, మనం చాలా దూరం ఉంది. ఏ సంవత్సరంలో చర్చ చేసేసారు? లేదు, అది ఫస్ట్ 54లో కూడా ప్రయత్నించారు, కానీ అప్పుడు అది మొదటి ఇడిపోకుండా జరగడం వల్ల దానిలో ప్రత్యక్షతలు చాలా సంక్షిప్తమైనటువంటివి, చిన్నవి. 60లో అయ్యా మంచిగా 60లో సంఘకాలాల యొక్క వర్తమానాలు బహిర్గతం చేయబడ్డాయి 1960లో. కానీ పుస్తకం ఎప్పుడు బయటకు వచ్చింది తెలుసా అయ్యా? 65లో వచ్చింది. ఎందుకంటే దీన్ని ఏం చేశారు తర్వాత అంటే, 60లో వచ్చినటువంటి సంఘకాలాల వర్తమానాలలో ఆయన 7 ముద్రల యొక్క సారాంశాన్ని, బూరలు, పాత్రలకు సంబంధించిన అనేక సంగతుల సారాంశములను నెమ్మది ఇమిడుస్తూ ఒక ప్రత్యేకమైన వర్గీకరణ శైలిని కలిగి ఉన్నాడు ఆయన. మీరు ఇది సంఘకాలాలను చదువుతున్నప్పుడు వీళ్ళు కనబడని ఒక వర్గీకరణ విభజన శైలి కలిగి ఉన్నాడు. ఎక్కడ అంటే ఇప్పుడు చూడండి, ఇది లవోదిక సంఘాలు కనబడుతుందిగా, కొద్ది గొప్ప కనిపిస్తుందిగా. తర్వాత మీరు చూస్తే ముందుకు రాగానే ఇగో లవోదిక కాలము అంటాడు, ఇది కాల పరిమితిని సూచించేది. తర్వాత ఇంకొంచెం ముందుకు రాగానే వర్తమానికుడు, దూత కనబడుతుందా? ఇప్పుడు వర్తమానికుడు కోణం గుండా మాట్లాడతాడు ఆ కాలానికి. తర్వాత ఇంకొంచెం ముందుకు రాగానే ఈ ఫోన్లో కూడా కనబడతాయి చూస్తూ ఉంటే. ఇగో అభినందన, మనం దేనైతే వందనం అని రాస్తున్నామో, సెల్యుటేషన్స్ అంటే అభినందన. మీకు అర్థమవుతుందా? దాన్ని మనం పర్యాపదలో రాస్తా ఉన్నాం. సెల్యుటేషన్స్, వందనము, అభినందన. అంటే మీకు కనబడట్లేగా? ఇక అభినందన కనబడిందా? ప్రొజెక్ట్ వచ్చేదా కోర్చుకోండి. ఇక
కష్టపడండి. తర్వాత మీరు ఇంకొంచెం ముందుకు వస్తే అయ్యా గట్టిగా చెప్పండి అయ్యా, ఏంటంటే బహుమానం రాదే. ఇగో దేవుడి యొక్క పరిశీలన, మళ్ళీ దాని ఒక హెడ్డింగ్, సబ్జెక్టు, టాపిక్, ఇట్లా ఇదే కాదు ఇంకా చాలా ఉంటాయి. ఇగో కాలమునకు తుదిగా బుద్ధి చెప్పుట, చివరిలో ఏముంటుంది అయ్యా, చివరిలో బహుమానం ఉంటుంది చూసారా, బహుమానంతో ఆ కాలాన్ని ముగిస్తారు. అట్లా ప్రతి సంఘ కాలాన్ని దూతతో, కాల పరిమితితో, ఆ సంఘ పరిస్థితులతో మరియు ఆ కాల పరిమితితో, అంతేకాకుండా అక్కడ ఉండే అభినందనలు, వందనాలతో, హెచ్చరికలతో భాగాలు ఇవ్వడగొచ్చాడు. ఈ భాగాలే పాత నిబంధనలో మనకి ఒక్కొక్క ఛాయలో, ఒక్కొక్క యాంగిల్లో, ఒక్కొక్క క్రమంలో, ఒక్కొక్క భాగము దాన్ని సుస్పష్టం చేయడం కనబడతా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మొన్న పోయిన ఆదివారం నాడు హైదరాబాద్లో వర్తమానం చెప్పాను. 7 పండగలలో 7 సంఘకాలాలు చెప్పాను. దేన్ని బట్టి చెప్పామంటే ఈ మిగిలినటువంటి ఈ 7 ఏదైతే 2 నుంచి ఉందో ఇక్కడి వరకు దేనిలో కూడా మీకు అది కనబడదు. కేవలము అది అభినందనలలో, సెల్యుటేషన్స్లలో, వందనాలలో మాత్రమే మీరు ఆ 7 సంఘకాలాలను అక్కడ వచ్చి తీసి చూడగలుగుతారు. మరికొన్ని చోట్ల కాల పరిమితిలో చూడగలుగుతారు. అచ్చంగా ఓన్లీ టైం స్పాన్లో మాత్రమే. టైం స్పాన్ చూడడానికి ఉదాహరణ ఏంటి చూసాం మనం ఇప్పటికే. ఏంటి అవి అయ్యా, కాల పరిమితుల సంఘకాలాలు చూసాం. ఎక్కడెక్కడ చూసాం రాసుకోలే అయ్యా. కాల పరిమితుల టైం స్పాన్లో రాసుకుంటే బాగుండేది అయ్యా. ఇవి రాసుకోకపోతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. హోషేయ గ్రంథము తీయండి, మీకు ఇది కన్ఫ్యూజ్ కాకూడదు. ఇస్సోపు ఫస్ట్ హోషేయ గ్రంథం స్టార్ట్ చేద్దాం. హోషేయ గ్రంథం తీయండి, 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. అయ్యా కన్ఫ్యూజ్ కావద్దు, కొంచెం గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయండి. మనం యెహోవా యొద్దకు మరలుదుము రండి, ఆయన మనలను చీల్చివేసిన ఇశ్రాయేలీయులైన వారు అంటున్నారు. యెహోవా మనల్ని చీల్చివేసెను, మళ్ళీ ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే తిరిగి మనల్ని బాగు చేస్తాడు. 2 దినాలైన తర్వాత ఏది చీల్చివేసిన తర్వాత బాగు చేయడానికి 2 దినాలు అవుతారా? అవుతారు. కానీ ఏ 2 దినాలు? ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వరే ఉండును అన్న మాట చెప్పగానే దాన్ని ప్రవర్తించారు. దేవుడు ఇశ్రాయేలులకు 2000 సంవత్సరాలు, ప్రతి 2000 సంవత్సరాలకి కాలం అనే కూడలిలో కొన్ని ప్రత్యేకమైన కార్యాలు జరుగుతున్నాయి. అట్లా 2000 సంవత్సరాలు సూచించినటువంటి 2 దినములు అన్న కాల పరిమితిలో, ఛాయలో ఓన్లీ ఇది ఈ ఆస్పెక్ట్లో మాత్రమే. లాస్ట్ టైం బోర్డు మీద రాయలేడు అనుకుంటా కదా, అందుకే మీరు సరిగ్గా రాసుకోలే. అందుకే ఈ కాల పరిమితి అనే కోణం గుండా చూసినప్పుడు ఆయన పాత నిబంధనలో ఆయన అంటాడు 2 దినాలు. ఆ 2 దినాలు దేనికి సాదృశ్యము? 2 దినాలు అయిన తర్వాతే చేస్తాడు, ముందు చేయడు. ఎందుకు ఆ 2 దినాలు ఏం చేస్తున్నాడు? ఆ 2 దినాలు 2000 సంవత్సరాలు, ఆ 2000 సంవత్సరాలు సంఘకాలాలు. ఆ సంఘకాలాల్లో నీతో నాతో దేవుడు సంధిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని సంధించిన తర్వాత, ఆ సంధి ముగిసిన తర్వాత ఆయన మరలా ఇశ్రాయేలు తట్టుకు సువార్తను తిప్పి వారిని చీల్చివేసిన వారిని మళ్ళీ కడతాడు, మళ్ళీ వారిని బాగు చేస్తాడు. అందుకే కాల పరిమితుల్లో కూడా పాత నిబంధనల ఛాయలు కనబడతా ఉన్నాయి. ఆమె ఇంకా మనం చాలా చూసాం. దాంట్లో ఇంక దేని చూసాము? వర రూపంలో చూసాము. వర రూపంలో ఎక్కడ? ఇప్పుడు అట్లా అర్థం కాదు, ఇప్పుడు చెప్తే అర్థమవుతుంది. ఫాదర్స్ గిఫ్ట్, తండ్రి వారు. ఎగ్జాక్ట్లీ ఎక్కడ? ఎవరికి? యోసేపుకి యాకోబు ఏం చేశాడు? చాలా ప్రేమ కలిగిన వ్యక్తి కనుక ఒక విచిత్రపు నిలువుటంగిని, 7 రంగులు కలిగినటువంటి నిలువుటంగిని బహుకరించాడు. దానిని ప్రవక్త గారు చూపిస్తే ఏమన్నాడు? దీస్ 7 కలర్స్, దిస్ షర్ట్
వితౌట్ సీన్ అంటే కుట్టులేనిది, వరుస క్రమంలో ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అవుతూ చక్కగా నిర్మాణం చేయబడింది. దీనిలోనే 7 రంగులు దేనికి సాదృశ్యం అన్నాడు ఆయన? 7 సంఘ కాలములకు సాదృశ్యం అన్నాడు. పాత నిబంధన 7 సంఘ కాలం చూపించడానికి తప్పకుండా చూపించాడు ఆయన. అంతేకాకుండా తీర్పులో కూడా చూపించాడు. తీర్పులో ఎలాగ చూపించాడు? నోవాహు దినాల్లో భూమి అంతటిని కూడా దేవుడు శపించి జలముతో మొత్తం నాశనం చేయగానే ఆయన వెంటనే ఒక వర్షధనస్సుని ఏర్పాటు చేసి, ఇది నా నిబంధన, ఈ వర్షధనస్సు ఇకపై నేను నీటితో ఈ భూమిని ఎన్నడూ కూడా నాశనం చేయకుండా ఉన్నట్లుగా నాకు జ్ఞప్తికి తీసుకొస్తూ ఉంటుంది, ఇది నా నిబంధన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దీనిలో 7 రంగులు ఈ వర్షధనస్సు కూడా దేనికి సాదృశ్యము? 7 సంఘకాలకు సాదృశ్యము. తర్వాత గుడారంలో కూడా చూశాను. ఈసారి గుడారం అయితే చాలా ఉన్నాయి. 7 సువర్ణ దీపస్తంభములు. ఇక్కడుందా? ఎడుంది? రైటా లెఫ్టా? లెఫ్ట్ సైడ్ ఉందా? రైట్ సైడ్ సువర్ణ దీపస్తంభములు కనబడుతుందా? మీకోసం నేను చెక్కిపించాను. దాది కూడా 7 సంఘకాలకు సాదృశ్యం. మీరు నమ్మట పెట్టినారా? ఆ 7 పైన సువర్ణ దీపస్తంభాల్లో కనబడుతున్నవి 7 సంఘకాలను సూచించేవి. ఇంకా గుడారాలు ఎక్కడెక్కడుంది? 7 మార్లు కరుణాపీఠం మీద ప్రోక్షించే రక్తము కూడా 7 సంఘకాలను సూచిస్తుంది అంటాడు ఆయన. ఇంకేముంది? యాజకత్వంలో గుడారంలో 7 సంఘకాలాలు. ఇంకొంచెం ముందుకు రండి. తర్వాత ఇంకా దేనిలో చూసాము? అయ్యా సంఘ పరిస్థితులు చూసామా? చూడలేదా? ఏం చూసాము? సంఘ పరిస్థితుల్లో మనం చూసింది ఆహాబును గూర్చినటువంటి వివాహాన్ని గురించి మాట్లాడుతూ, పెర్గమ సంఘ కాలంలో క్రైస్తవ్యము పూర్తిగా లోకముతో వివాహం చేసుకుంది, అన్ని ఆచారాల వివాహం చేసుకుంది. అది ఎలాగ జరిగినో పాత నిబంధనలో కూడా ఆహాబు, ఇజ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు యజబేలును వివాహం చేసుకొని ఇజ్రాయేల్ యొక్క రాజ్యంలోనికి మొత్తము అన్యాచారాల్ని, విగ్రహారాధనల్ని సమస్తాన్ని లోనికి తీసుకొచ్చినటువంటి డార్క్ ఏజెస్ అంటాడు ప్రవక్త. దాన్ని చీకటి యుగములు, చీకటి కాలములు పాత నిబంధనలు కనబడ్డాయి. కొత్త నిబంధనలు దానికి అవి ఛాయలుగా పెట్టబడ్డాయి. ఆమేన్. అయ్యా మీరు గమనిస్తున్నారుగా, ఇట్లా ఒక్కొక్కటి ప్రత్యేకమైనటువంటి దశలలో పాత నిబంధనలో చూపిస్తూ వస్తున్నది. మొత్తం అంతా ఒకే చోట కనబడద్దా? అట్లా కనబడదు. అయ్యా పాత నిబంధనలో ఒక ఛాయ ఉండి, కొత్త నిబంధనలో మొత్తం అంత సంఘకాలన్నిటిని వివరించే రీతిలో ఉంటుందా? ఉండదు. ఛాయ చేసే పని అది కాదుగా. ఛాయ చేసే పని ఇప్పుడు తెర ఉంది. ఆ తెర వెనకాల ఒక మనిషి ఉన్నాడు. అవతల పక్క వెలుగు ఉంది, లైట్ ఉంది. ఆ మనిషి దగ్గర రాగానే నాకు ఇక్కడ ఒక నీడ కనబడదు. మనిషి కనబడతలేడు. నీడ కనబడ నాకేమర్థమైంది? ఒక మనిషి అని అర్థమైంది. ఏమైనా జుట్టు గిట్టు ఎగురుతూ ఉంటే అమ్మాయి అబ్బాయి అర్థమవుద్ది. ఎస్ఆర్నో అంతకుమించి నేను చెప్పలేను. ఛాయను చూసి నిజ స్వరూపాన్ని గురించి ఎక్కువైన విషయాలు చెప్పలేను. నేను కొంత సమాచారమే చెప్పగలుగుతాను. అక్కడ ఒక వ్యక్తి ఉన్నారని, అది అయితే గీతే స్త్రీయో పురుషో మాత్రం చెప్పగలుగుతాను. చిన్నపిల్లడో పెద్ద పిల్లడో చెప్పగలుగుతాను ఛాయను బట్టి. ఎస్ఆర్నో కానీ ఎగ్జాక్ట్గా పేరు పెట్టి వీడు షమ్ముగాడు అని చెప్పగలిగారంటే ఆడ బయటకు రావాలి. ఎస్ఆర్నో అట్లా లేదనుకో, నీడ చూసేమంటామో ఎవరది అనాల్సి వస్తుంది. వాడు రాగానే వారి పేరు పెట్టి చూడదు. ఛాయలు ఎప్పుడు కూడా అసంపూర్ణమో, పాక్షికమో, కొద్దిదైన వెంట్రుక వాసమంత సమాచారాన్ని మాత్రం మనకు దయచేస్తుంది. అదే ఛాయలో చూపించేటువంటిది. ఇప్పటిదాకా మీరు ఏదైతే చూసారో, ఏదైతే మనం ఇదివరకు విన్నామో, ఇవన్నీ కూడా పలుకబడిన మాట గుండా మనం గ్రహించింది. పలుకబడిన మాట గుండా. ఇప్పుడు ప్రత్యక్షత కూడా గ్రహించే ప్రయత్నం చేద్దామా? అయ్యలారా, సహోదరులారా, ఇప్పటి వరకు ప్రవక్త ద్వారా పలికింపబడిన మాటను గుండా పట్టుకున్నాం మనం. ఇప్పుడు ఇదే తాళపు చేను పట్టుకుని ఇంకొంచెం ముందుకు ప్రయాణం చేద్దాం. ఇంకాస్త అధికమైన సమాచారాన్ని ప్రత్యక్షతలో పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఆమేన్. ఆది కారణం
29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుని పోయి తన తండ్రితో చెప్పాను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. అతడు ఈ సంగతులు నీవు లాబానుతో చెప్పాను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని వద్ద నివసించిన తర్వాత లాబాను, నీవు నా బంధువులైనందున ఊరకే నాకు పొడుగు చేసేదవా? నీకేమి జీతం కావాలో చెప్పుమని యాకోబును అడిగాను. లాబానుకి 2 కుమార్తెలు ఉండేవి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. జాగ్రత్త గమనించాలి. వరుడి కొలువు అని ఒక వర్తమానం చెప్పాను. ఎంతమంది జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. వరుడు కొలువు అని ఒక వర్తమానం గురకుడికలు చెప్పడం జరిగింది. దాన్ని మరొకసారి మీరు రీక్యాప్ చేసుకుంటే మంచిగా గమనించాలి. ఇక్కడ వచ్చినటువంటి ఈ యాకోబు ఎవరయ్యా అంటే క్రీస్తుకి సాదృశ్యము. ఇక్కడ ఉన్నటువంటి లేయా పాత నిబంధన సంఘానికి స్త్రీకి సాదృశ్యము. రాహేలు కొత్త నిబంధన సంఘానికి స్త్రీకి సాదృశ్యము. ఆమె కానీ దేవుడి యొక్క క్రీస్తు యొక్క దృష్టి, నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ కూడా కొత్త నిబంధన సంఘం కోసమే కలిగి ఉన్నాడు. ఆయన ఆశపడింది, కోరుకున్నది ఎవరిని? రాహేల్ని, కొత్త నిబంధన సంఘాన్ని, నేను నన్నే. కానీ ఏం చేశారు? ఎట్టగట్ట పాత నిబంధన సంఘపు స్త్రీని లేయాని మెల్ల అంటగట్టేశారు. సర్లే అంటగడితే కట్టినోలే అనుకున్నాడు ఆయన. కానీ తీరా చూసేసరికి ఏం జరిగింది? ప్రేమ మాత్రం రాహేల్ మీద ఉంది. రాహేల్ ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఈ కొత్త నిబంధన సంఘపు యొక్క వధువు కావాలని ఆశపడుతున్నాడు. దీనికోసం అంటాడు, నేను మళ్ళీ కొలువు చేస్తా. మళ్ళీ చేస్తావా? చేస్తా. అయితే పాత నిబంధన సంఘపు వధువు కోసము ఆయన 7 సంవత్సరాలు చేశాడేమో, కానీ కొత్త నిబంధన సంఘ వధువు కోసం 14 సంవత్సరాలు చేశాడు. ఎందుకంటే ఆ పాతది కూడా ఈమె అకౌంట్లోనే పడుతుంది. ఎందుకంటే పాతది అసలు యాక్చువల్గా చేసినవరికి రాహేలు కోసమే. ఆమె కోసం చేసినటువంటి కొలువు 7 ఏళ్ళే, కానీ నీ కోసం నా కోసం చేసిన కొలువు 14 ఏళ్ళు, 14 years. అంటే ఆయన ఏం చెప్తున్నా తెలుసా? అయ్యా, పాత నిబంధనలో 7 సంవత్సరాల కొలువు, కొత్త నిబంధనలు 7 సంవత్సరాల కొలువు. ఎస్ సార్ నో? కొత్త నిబంధన 7 సంవత్సరాల కొలువు మనకు తెలుసు. 53 నుంచి ప్రారంభమై నేటి వరకు కొనసాగుతూ ఉంది. ఇది కొత్త నిబంధనలో ఉండేటువంటి 7 సంవత్సరాల కొలువు, 7 సంఘకాలాలు. పాత నిబంధనలో కూడా 7 సంఘకాలాల యొక్క ప్రస్తావన గురించి ప్రవక్త గారు మాట్లాడతారు. చూడండి, కొన్ని మాటలు చూపిస్తారు మీకు. దీన్ని అట్లాగే ఉంచండి. బైబిల్లో తెరిచినటువంటి ఆ గ్రంథాన్ని అట్లాగే ఉంచండి. 54-0509 54-0509 దాంట్లో 39వ పేరా చూడండి. 39 పేరా. ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలో ప్రభు గనక కోరుకున్నట్లయితే రాబోయేటువంటి కూడికలలో, సర్వీసుల్లో నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 7 సంఘ కాలములు పాత నిబంధనలో కూడా ఉన్నవి అన్న విషయాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను అన్నాడు ఆయన. తర్వాత అన్య సంబంధమైన సంఘము కొత్త నిబంధనలో ఎలాగో ఒక కొత్తదైనటువంటి సంఘకాలమును ప్రారంభించిందో, అదే రీతిలో పాత నిబంధనలో కూడా అన్య వధువులతోనే అయ్యా సంఘకాలాలు ప్రారంభమవుతాయి. 7 అన్య వధువులు జ్ఞాపకం ఉందా? గుర్తుపెట్టుకోండి. తొందరలో మళ్ళీ దానికి ఇంకో భాగం కంటిన్యూ చేస్తాను. ఈ సంఘకాలాలకి వారికి కనెక్షన్ ఇవ్వాలా. ఎందుకంటే ఎవ్రీ చర్చ్ ఏజ్ స్టార్ట్స్ విత్ ఎ జెంటైల్ చర్చ్. అన్య వధువుతోనే సంఘకాలాల ప్రారంభం జరగాల. అది కొత్త నిబంధనలోనైనా పాత నిబంధనలోనైనా. ఆమేన్. అందుకే మీరు చూడండి, మెజారిటీ పాత నిబంధనలో ఉండే వాళ్ళ యొక్క భార్యామణులను చూస్తే ఎక్కువ మంది అన్య యొక్క వధువులే ఉంటారు.
యోసేపు భార్య అసెనతు, ఎవరు? అన్యురాలే. మోషే ఖచ్చితంగా మెజారిటీ మీరు చూడండి అన్య వధువులను చేసుకొని వచ్చినట్టుగానే ఉంటాయి. ఎందుకంటే పెద్ద సూత్రం ఏంటంటే టు స్టార్ట్ ఎనీ డిస్పెన్సేషన్, ఒక సంఘకాలాన్ని ప్రారంభించడానికి అన్య వధువుతోనే ప్రారంభాలు జరుగుతాయి. అందుకే అంటాడు పాత నిబంధనలో సంఘకాలాలు ఉన్నాయి, వాటిని చూపించాలని ఆశపడుతున్నాను అంటాడు. మరొక చూడండి, అది అదే మాట చెప్తాడు చూడండి. లేదు ఇంకొచ్చి దీనిలో ముందు చదవండి, ఇది ముగిచేద్దాం. అండ్ వెంట్ రైట్ డౌన్ త్రూ ది సిమిలర్ డార్క్ ఏజ్. కొత్త నిబంధనలో కనుక ఎలాగో చీకటి యుగాల్లోకి ఎలా వెళ్ళిందో సంఘమో, పాత నిబంధనలో కూడా అది చీకటి యుగాల్లోనికి అది కూడా వెళ్ళిపోయి ఉన్నది. ఎట్లా? అది కొత్త నిబంధనలో కదా పెంతెకోస్తులో ఒక గొప్ప వెలుగుకరమైన మహిమకరమైన దినాల్లోకి ఎలా వచ్చిందో, పాత నిబంధనలో కూడా అలాగే వెలుగుకరమైన మహిమకరమైన దినాల్లోకి వచ్చింది యోషియా అనేటువంటి రాజుగారి దినాల్లో. ఆమె సరే అది చూపిద్దాం తర్వాత. ఆదిమ సంఘ కాలంలో ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎలాగ జరిగినో, ఆ యొక్క యూదుల యొక్క కాలములలో కూడా మరొక అన్యుల యొక్క కాల పరిమితి గుండా కాలముల గుండా ముందుకెళ్తున్నప్పుడు ఆ యొక్క చీకటి యుగములు, ఈ చీకటి సంఘ కాలముల గుండా మళ్ళీ చివరికి ఎక్కడికి? మిలీనియంలోనికి వెళ్ళడం లాంటిదని చెప్తా ఉంటాడు ఆయన. మరో చోట కూడా ఆయన మాట చెప్తారు చూడండి, 54-0512. 7 చర్చ్ ఏజెస్ మొట్టమొదటిసారి ఆయన మాట్లాడడానికి ప్రయత్నించినటువంటి సమయం అది 54లో చెప్పారు మాట. దానిలో 150 చెప్పారు చూడండి, 150. Which was a type of church. పైన 149 చూడన్న. వేర్ address specific ఎక్కడ దాని అడ్రస్ ఎక్కడుంది ఖచ్చితంగా చెప్పాలంటే where about back to the age. ఎక్కడ? తిరిగి కాలముల వెనకిక? No. లేదండి, to the church, to the అది సంఘానికి నోటీస్ గమనించండి అంటాడు. what to says, నువ్వు దేనినైతే చూచుచున్నావో write in a book ఈ పుస్తకంలో రాయి యోహాను, and send it unto the 7 churches which are in the Asia. ఏషియాలో ఉన్నటువంటి ఆ 7 సంఘాలకు పంపము అని చెప్పబడ్డది. which was a type of church. అది ఒక రకమైన సంఘాన్ని సాదృశ్యంగా చూపించున్నది. now ఇప్పుడు we will get into that. మనం దానిలోనికి ఇప్పుడే కొంత సమయంలో ప్రవేశిస్తాము, in a few minutes, కొద్ది నిమిషాల్లో, showing how the Old Testament typed up in 7 ages. అక్కడ పాత నిబంధనలు కూడా 7 సంఘకాలాలకు సాదృశ్యంగా ఎలా పెట్టబడ్డాయో దాన్ని కూడా చూద్దాం అంటాడు. కానీ దాన్ని ఆయన ఏం చేశాడంటే ఒకే ఒక వర్తమానంలో పాత నిబంధనలో సంఘకాలాలు చెప్పి ఒక చోట చెప్పకుండా కొంత అచ్చట కొంత ఇచ్చట కొంత అచ్చట కొంత ఇచ్చట చెప్పాడు. దానివల్ల పాత నిబంధనలు కూడా సంఘకాలం అనగానే ఎంతో కొత్తగా కనబడుతుంది. కానీ అనేకమైన చోట్ల ఆయన పలికిందే గుడారాల్లో ఉందని ఆయన చెప్పలేదా? తండ్రి యొక్క వరంలో ఉందని చెప్పలేదా? సంఘ పరిస్థితుల్లో అని చెప్పలేదా? కాలపరిమితులను చెప్పలేదా? అనేకమైన చోట్ల సంఘకాలాలు పాత నిబంధనలు కూడా దాచిపెట్టబడ్డాయని చెప్తూ వచ్చాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ జెనసిస్కి రండి, ఆదికాండం 29లోనికి. అక్కడ చూస్తే లేయా కోసము ఆయన ఏం చేశాడు? 7 సంవత్సరాల కొలువు చేశాడు. అంటే ప్రవక్త గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ సంఘకాలాలే లేయా కోసం చేసినటువంటి ఆ కొలువు 7 సంవత్సరాలు. మరలా రాహేలు కోసం చేసిన 7 సంవత్సరాలు ఏవైతే ఉన్నావో కొలువుగా, ఈ 7 సంవత్సరాలే కొత్త నిబంధనలో ఉండేటువంటి 7 సంఘకాలాలు. అక్కడ పాత నిబంధన సంఘకాలాలు కనబడుతున్నాయా? బహు విచిత్రం ఏంటంటే మనం ఇప్పటివరకు పాత నిబంధన సంఘకాలాలు చూసాం కొత్త నిబంధనలు ఉండగా. కానీ పాత నిబంధనలో ఈ ఉదాహరణ ఎలాంటిదంటే 2 ఉన్నవని చూపించే ఉదాహరణ ఇది. ఇటు కొత్త దాంట్లో ఉన్నదని చూపించేది, ఇటు పాత దాంట్లో కూడా ఉన్నదని చూపించడానికి రుజువుపరిచే మరొక సాదృశ్యపు ఛాయ అది. మన కేవలము కొత్త దాంట్లో ఉందని చూపించడానికి ఛాయ చూస్తే ఇది మాత్రం చాలా ప్రత్యేకమైన ఉదాహరణ. కొత్త దాంట్లో ఉన్నదని పాత దాంట్లో ఉన్నదని ఈ రెండింటిని గురించి మాట్లాడే మరో ఛాయ. కాదని చెప్పడానికి వీళ్ళేది బద్దలు కొట్టిన ఆధారాలు అవి.
అస్సలు అవకాశం లేదు బద్దలు కొట్టడానికి. అందుకని అంటాడు, యాకోబు లేయా కోసము రాహేలు కోసము చేసినటువంటి ఆ 7 సంవత్సరాల కొలువులో సంఘకాలాలు కనబడుచున్నవా? ఇది ప్రత్యక్షత కలిగిన వారు అంగీకరించేది. ఆమేన్. ఇట్లనే ప్రత్యక్షత కూడా ఇంకొంచెం ముందుకు సాగిపోదాం. మరి కొన్ని చోట్ల 7 సంఘకాల గురించి మాట్లాడుతున్న సందర్భాలు మనం ప్రత్యేకంగా గమనించే ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. అనేక దినములైన తర్వాత యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. అప్పటి వరకు 3 సంవత్సరాల వరకు ఏముంది? గొప్ప కరువు, ఆకాశం మూసివేయబడింది, వర్షము లేదు. ఏలియా ప్రవక్తగా నడిపించబడుతున్న కాలము. ఆహాబు కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ యెహోవా మళ్ళీ దర్శించాలని అంటాడు, ఇదిగో నేను మళ్ళీ వర్షమును రప్పింపబోచున్నాను. ఏంటది? వర్షం రప్పింపబోతున్నావా? వర్షమేనా అయ్యా? వర్షమేనా? ఎందుకు ఈ పదాన్ని కొంచెం విభజించి చూస్తుంటే, తొరగల వర్షమేనా? కడవల వర్షమేనా? రెండింటిని కల్పించేదేనా? వర్షమేనా? ఈరోజు అంతా ప్రత్యక్షతలే ఉంటుంది. ప్రత్యక్షత తాగితేనే వర్తమానం గుండెల్లోకి వెళ్తుంది. నేను మరలా వర్షం రప్పింపబోచున్నాను. యోవేలు గ్రంథంలో ఇలాంటి మాట కనబడుతుంది. పురుగులు తినివేసిన పంటని ఇస్తాను, మరలా తొలకరి వర్షంలో కడవరి వర్షం మళ్ళీ ఇస్తాను అంటాడు ఆయన. కానీ తొలకరి కడవరి 2 ఇవ్వడానికంటే మునుపు అక్కడ ఏముండాలా? సంఘకాలం ఉండాలి, 7వ సంఘకాలం ఉండాలి. ఎందుకంటే ఈ రెండింటి తిరిగి ఇచ్చేది ఎప్పుడు? చివరిలో. వర్షం ఎప్పుడు రావాలి? చివరిలో. మీరు వింటున్నారా? ఎన్నో వర్తమానాలు విని 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 కట్టుకుంటే నాకు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే మనం పైన కడుతున్నాం. అయినా సరే దేవుడు మీకు సాయం చేయను గాక. పరిశుద్ధాత్ముడు మన కోసం బయలుపరిచిన సంగతులు మీలోనికి చొచ్చుకొని పోనిచ్చును గాక. గమనించాను అంటాడు. చదవండి. ఆహాబును దర్శించుటగా ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోనులో ఘోరమైన క్షామం కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలం చేయుచుండగా. ఏంటి ఓబద్యా? షార్ట్ కట్లో చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి. ఓబద్యాకి చెప్తాడు, ఏయ్ వెళ్ళి ఆహాబ్కు చెప్పుకో అంటే ఓబద్యా అంటాడు, అయ్యా పోయి నన్నే చెప్పుకుంటున్నాడు, నన్ను చంపేస్తాడు, ఏదైనా ఉంటే నువ్వే చెప్పొచ్చుగా ప్లీజ్, నన్ను పక్కకి జరిపోయ్యా అంటాడు ఆయన. తర్వాత చూడండి 8వ వచనం నుంచి, నేనే అని చెప్పి నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. అందుకు ఓబద్యా అంటాడు, నేను చావాలని నీ దాసుడైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపలేనా? ఇట్లాంటి సమాచారంతో నన్ను పంపిస్తే ఆహాబు నన్ను చంపేస్తాడయ్యా, నీ దాసుడు నీకు కనికరించు. తర్వాత చేసిన పాపమేమి? నీ దేవుడని యెహోవా జీవంతోడు నిన్ను చిక్కించుకున్న వాళ్ళని నా ఏలిన వాడు దూతలను పంపించని జనమొకడైనను లేదు, రాజ్యమొకడైనను లేదు. అతడు ఇక్కడ లేదనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేత రాజ్యముల చేతను ప్రమాణము చేయించు వచ్చిరి. నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నాకు ఆజ్ఞాయిస్తున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలంలోకి నేను కొనిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబును వర్తమానం తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతను నన్ను చంపివేయును. ఉపాధ్యాయ ఎంత తెలియగలడయ్యా? ఆయన అంటాడు, నువ్వేమో నన్ను ఇగో ఏలియా ఇక్కడ ఉండని చెప్పంటావు, నేను వెళ్తా. అయ్యా ఆహాబు, ఇదిగో ఏలియా అక్కడ ఉండని చెప్తా. నేను చెప్పేలోగానే యెహోవా ఆత్మను చిట్టుకొని మాయం చేసి చిట్టుకొని ఎక్కడో పెడుతుంది. ఆడు వస్తాడు, చూస్తాడు, నువ్వు కనపడవు, నా తల పోతుంది. ఎందుకు నన్ను బకరాన్ని వాడుకోండి మధ్యలో? ఇంత అద్భుతంగా చెప్తున్నాడు. ఏలియా శక్తియు ఆ ఏలియా వెంబడినటువంటి యెహోవా శక్తిని గురించి మాట్లాడుతూ, అంటే ఈ సాక్షి రూపంలో ఎంత మాటలు చక్కగా చెప్తున్నాడు ఆయన. నేను వెళ్ళి చెప్పే లోపల నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, యెహోవా ఆత్మని తీసుకెళ్తుంది. ఇది అడిదిప్పి నా సాగుకే వచ్చింది ఇది. అట్లా చూడండి. తర్వాత అలాగున ఆజ్ఞయవద్దు, నీ దాసుడైన నేను బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నింపిన వాడను. కాబట్టి అంత జ్ఞానం కలిగాడు. యెహోవా శక్తికి ప్రవక్తల పట్ల కలిగింపబడే కార్యాలకు చాలా జ్ఞానం కలిగాడు. కాబట్టి ఏం జరుగుతుందో ముందుగా చూసేశాడు.
తర్వాత యెజబెలు యెహోవా ప్రవక్తలను హతం చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? దాచిపెడతాడు ఆయన. అయ్యా, యెహోవా ప్రజల జనులను దాచిపెడతాడు, వారందరికీ తోడుగా ఉంటాడు, ప్రాణాలను వెచ్చించైనా సరే వెనకాడ్డాడు ఆయన. అలాంటి వ్యక్తి ఉబద్య. నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు ఉపదేశి చొప్పున దాచి పానములు ఇచ్చి వారిని పోషించి తిని ఆహాబును చంపునట్లుగా నీ ఏలిన వాడి దగ్గరకు పోయి ఏలియా ఇక్కడ ఉన్నాడని చెప్పమని నువ్వు నాకు ఆజ్ఞయించున్నావే అని మనవి చేయగా, ఏలియా ఎవరి సన్నిధిని నేను నిలబడి విన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నిజంగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను. నేను గ్యారంటీ ఇచ్చాడు, నువ్వేం భయపడబాక, ఎక్కడికి నేను మోను, నువ్వు వెళ్ళి చెప్పు, ఆడొచ్చేదాకా నేను వెయిట్ చేస్తా, ఖచ్చితంగా దర్శిస్తా. కాబట్టి నీ ప్రాణానికి ఏమి లేదు, అపాయం లేదు, కాబట్టి ఎల్లో మధ్య ఎల్లో చెప్పే ఆహాబుకి అనగానే అప్పుడు అంచాడు చూడండి, ఎదుర్కొని పోయి వెళ్ళిపోయాడు. ఇక ఉపాధ్యాయ ఆహాబ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకున్నట్టుగా ఆహాబు బయలుదేరిను. కోపముతో చేస్తా ఉంటాడు, ఎందుకంటే ఇద్దరికి పడదుగా, అస్సలు నచ్చదు ఎలియా అంటే ఆహాబుకి. తర్వాత ఆహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాలని అతనితో అనగా, ఎంత అద్భుతమైనటువంటి శుభవచనము. కనబడితే ప్రజలు అడ్డు చెప్పుకోవాలా. ఓపెనింగ్ డైలాగ్ ఏంటిది? ఏం బట్టి ఓపెనింగ్ డైలాగ్ ఎట్లుంటుంది? ఇశ్రాయేలును శ్రమ పెట్టువాడా, అంతేనా కదా, మా సంఘాన్ని శ్రమ పెట్టువాడా. తర్వాత అతడు నేను కాను యెహోవా ఆజ్ఞలను గైకొనక నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెలు పోషించిన బయలుదేవత ప్రవక్తను 450 మందిని అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యుద్ధకు కర్మెలు పర్వతమునకు పిలువనంపమని చెప్పెను. ఆహాబు ఇశ్రాయేలు వారి యుద్ధకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వాడిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒక దాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుదును. చాలు, కాసేపు వాక్యాన్ని మనము కాల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వేగంగా సాగిపోదాం. తెలుసు, కర్మేలు ప్రదర్శన అత్యంత గొప్పదైన గ్రేటెస్ట్ షోడౌన్. అత్యంత భయంకరంగా యెహోవా యొక్క శక్తి ఆ అన్య దేవతల యొక్క ప్రవక్తలను తునాతునకలుగా నరిగే సమస్తాన్ని మనం వింటూనే ఉంటాం. మొత్తానికి అక్కడున్న ప్రజలు కూడా, అక్కడున్న రాజ్య ప్రజలు కూడా చూసి తాళలేక దేవుడు కనపరిచే గొప్ప శక్తికి సూచనకు ఆ మహత్కార సాక్షులు ఎవరు అంటారు. ఇక్కడ నుంచి చూడండి, మన 39వ వచనం. జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తా ఉన్నారు. ఎందుకంటే యెహోవా మహిమ వారి కనుల ఎదుట ప్రదర్శించడం బట్టి వారికి అర్థమైపోయింది, ఈ బయలుదేవత లేదు, ఈ బయలుదేవత ప్రవక్తలు లేరు, యెహోవాయే దేవుడు. వారు ముక్త కంఠంతో అందరూ ఒకేసారి యెహోవాయే దేవుడు, ఆమేన్. ఎరా పిల్లలు, యెహోవాయే. తర్వాత అప్పుడు ఏలియా అంటాడు, ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. చాలు, ఇప్పుడు 41వ వచనం జాగ్రత్తగా గమనించాలి. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని కొట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా, ఆహాబుతో అంటున్నాడు ఏమని, ఆహాబు యెహోవా సెలవిచ్చాడు, ఖచ్చితంగా 3 సంవత్సరాలు ఆపినటువంటి ఆ వర్షం మళ్ళీ తిరిగి ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలా? నాకు ధ్వని వస్తున్నది. ఐఎమ్ ఏబుల్ టు హియర్ ద సౌండ్ ఆఫ్ వాటర్స్. నువ్వేం చేస్తావు తెలుసా? వేగంగా ఇంటికి వెళ్ళు, భోజనం చేయి. నువ్వు స్లో చేసావనుకో, పడే వర్షానికి దారిలో మార్గంలో ప్రయాణం కూడా చేయలేవు. స్టార్ట్ చేయి, పరిగెత్తు, పో ఇంటికి వెళ్ళి భోజనం చేయి అనగానే
ఆహాబు భోజనం చేయబోయేను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకునేను. తర్వాత అతడు తన దాసుని పిలిచి పైకి పోయి సముద్రం వైపు చూడమనగా చూడు సముద్రం మీద వాడు మెరక ఎక్కి పార చూచి ఏమీ కనబడలేదనగా. ఇది వాడెక్కడున్నాడు? మెరక మీద. దేన్ని చూస్తున్నాడు? సముద్రం మీద. అయ్యా వీడాడున్నాడు భూమి మీద నిలబడాలి కాడు. ఈడేమో భూమి మీద నిలబడ్డాడు. ఎటు చూస్తున్నాడు? సముద్రం మీద. భూమి మీద, సముద్రం మీద, భూమి మీద, సముద్రం మీద. తర్వాత రండి. అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. అడు పోయి చూశాడు. ఏమైనా కనబడేదారా? ఏం కనబడలేదయ్యా. ఎలియా కనబడలేదా? ఇంకోసారి పోరా, కనబడలేదు. 2 3 పోరా, కనబడలే. 4 5 6 7 వైరానా? 7 అంటాడు. అప్పుడు చూడా 7వ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం మీద. 7వ మారు వెళ్ళినప్పుడే మేఘం కనబడ్డది. అక్కడ మేఘం కనబడాలంటే 7వ మారా? 7వసారి కనబడాలనా? అక్కడ ఏదో ఉందిరా, ఏదో దాగుందా? మొదటిసారి మేఘం రాదు, చూడలేరు వాళ్ళు. 2వసారి చూడలేదు, 3వసారి చూడలేదు. 7వ మారు మాత్రమే వెళ్ళి చూసినప్పుడు భూమి మీద ఉండగా సముద్రం వైపు చూస్తుండగా ఇదిగో అరిచేయంత ఒక మేఘం మెల్లగా పైకి లేస్తారు. మొదటి సంఘకాలంలో కనబడలే. ఏది? ఇది కనబడుతుందా? వెనకాల లేదు, పులిపిటి మీద ఉంది. మొదటిసారి కనబడలే, 2వసారి కనబడలే, 3వ కాలంలో కనబడలే, 4వ కాలం కనబడలే, 5వ కాలంలో కనబడలే, 6వ సంఘాల కనబడలే. 7వ సంఘాలకు వెళ్ళి ఇదిగో చూడుము, కమ్ అండ్ సీ అనగానే అయ్యా పాత నిబంధన కాబట్టి ఛాయ్ కాబట్టి అరిచేయంత, ఇది అరిచేయంత లేదు. ఈ నుంచి నిజామాబాద్ అంత ఉంది, 40 మైళ్ళ దూరం అంతా ఒక గొప్ప మేఘము పైకి వచ్చేసింది. ఆ 7 మార్లలో మీకు ఏం కనబడుతున్నాయా? 7 సంఘకాలాలు కనబడాలా. అందుకని అంటాడు ఆన్ ద 7th టైం. ఆయన ఎలా చూస్తున్నాడు తెలుసా? ఆయన ఒక గొప్ప మేఘమును పైకి రావడానికి చూస్తా ఉన్నాడు. తర్వాత అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్ళకుండా వర్షం నిన్ను ఆపకున్నట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వాడిని పంపాను. ఎందుకు పంపుతున్నాడు? ఎందుకో తెలుసా? ఒక్కసారి ఏ మేఘమైతే వచ్చుచున్నదో ఆ మేఘముల నుంచి వాగ్దానం చేయబడిన ఏ వర్షమైతే రాబోతున్నదో, ఏ తొలకరి వర్షం, ఏ కడవర్ష వర్షమైతే వస్తున్నదో దాని గుండా పోషింపబడేటువంటి చెట్లు ఏవైతున్నాయో ఇవే ఈ ఆహాబును ఖచ్చితంగా అడ్డగించేవి లేడు. ఎంతమందికి అర్థమైంది? ఖచ్చితంగా ఆహాబును అడ్డగించేది ఇదే. ఈ అడ్డగింపు రాకమునిపే పో కూర్చోబో ఇంట్లో. అడ్డగించే వాళ్ళు మొలకెత్తే వర్షం వస్తుంది. ఈ అడ్డగించేవాడు ఎవడు? వధువే. అడ్డగించేవాడు తొలగించేంత మట్టుకు వరకు పాప పురుషుడు బయటపడాడు. ఎస్ఆర్నో పాప పురుషుడికి సాదృశ్యమైన వాడే ఆహాబు. అందుకే అంటాడు పొర్రా పోయి దక్కపోయినాడు. ఒక్కసారి వీడు వచ్చాడంటో నేను ఉండదు, ఇక వీడు అడ్డగిస్తాను నిన్ను, కాబట్టి వెళ్ళి నేను అంత పూర్లో కూర్చో అంటాడు. మీకు అర్థమవుతుందా? అందుకే దేవుడు అద్భుత రీతిలో ఆ 7వ మారు చూసినప్పుడే మొదటిసారి కనిపించవచ్చుగా, 2వసారి కనిపించవచ్చుగా, కాదు. ఆ 7వ మారు వెళ్ళినప్పుడే మేఘం కనబడాలి. అక్కడ గొప్ప ధ్వని లాంటి శబ్దం రావాలి. దానిలో నుంచి తొలకరి వర్షము, కడవరి వర్షం రావాలి. అద్భుతమైన పంట ఏర్పడాలి. తర్వాతే ఆహాబు మరణం జరగాల. ఆహాబు దేనికి సాదృశ్యమయ్యా? పాప పురుషుడికి సాదృశ్యము. ఇంకా సుస్పష్టంగా క్లియర్గా చెప్పాలంటే అమెరికాకి సాదృశ్యం. ఆ తర్వాత వాడి నాశనం జరగాల. ఏది? మేఘం వచ్చిన తర్వాత, తొలకరి కడవరి వర్షాలు వచ్చిన తర్వాత, ఆ కాల సంపూర్తి దినములు రాబోతున్న సమయంలో తర్వాతే దాని యొక్క వాడి మరణం రావాలా. అద్భుతంగా దేవుడు ఏది దాచిపెట్టకుండా అన్ని క్షిప్తం చేసి ఇచ్చాడు. చూడగలిగే కన్నులు కావాలా. ఏ తాళపు చెవులనైతే ప్రవక్త గారు మనకు అప్పు చెప్పారో అయ్యే పట్టుకొని మెల్లగా వెళ్తున్నామా? పాత నిబంధనల సంఘకాలంలో కనబడే స్థలం ఉండదు. ఎస్ఆర్నో? మరో చోట చూద్దామా? ఆసక్తిగానే ఉన్నారా? ఇంకెన్ని చోట్లు ఉన్నాయా? ఇంకో 4 వర్తమానాలు ఆయన చోట్లు ఉన్నాయి. అన్ని చోట్ల దాచి పెడతాడు ఆయన.
సంఘకాలాలు పాత నిబంధనలో ఉంటాయి. అద్భుతంగా దాచిపెట్టించాడు. మరో చోట గమనించే ప్రయత్నం చేద్దాం. అయ్యా ఒకటి ఇది మన యాకోబుది అయిపోయింది, తర్వాత ఏలియాది ముగిసిపోయింది. ఎస్ఆర్నో అంతేనా కదా? తర్వాత 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండేది. జాగ్రత్తగా గమనించాం. దాంట్లో 8వ దినపు ప్రజల గురించి మనం ఈ మధ్య అలా మాట్లాడుకున్నాం. దాంట్లో మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకంగా కుష్ఠు రోగం నుంచి విముక్తి పొందడానికై 7వ దినము 8వ దినం ఎలాగో పనిచేస్తున్నదో, కుష్ఠరోగం అంటే ఏమై ఉన్నదో అది స్పిరిచువల్ రాంగ్ డైట్ నుంచి వచ్చేటువంటి రోగమే కుష్ఠరోగము. సార్ ఇదేనా లేదా మళ్ళీ నేను ఆ పాత చెప్పాలంతా అంతేగా? కుష్ఠరోగం దేని బట్టి వస్తుందన్న ప్రవక్త? రాంగ్ డైట్, తప్పుడు ఆహారం వల్ల. ఆత్మ సంబంధమైన కుష్ఠ ఎప్పుడు వస్తుంది? రాంగ్ డాక్టరీన్ వల్ల, రాంగ్ స్పిరిచువల్ ఫుడ్ వల్ల వస్తుంది. కుష్ఠరోగం దేనికి సాదృశ్యము? సిన్, పాపానికి సాదృశ్యము. ఎసారో తర్వాత చూడండి, ఇక్కడ సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశంలో జయము కలుగజేసి ఉండను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండను గాని. సిరియా దేశం అంటే ఇంతకీ వాడు యెహోవా నమ్మే వాళ్ళ నమ్మని వాళ్ళ? అన్యుడాడు. ఎస్, ఈజ్ ఎ జెంటైల్. మీకు గుర్తుందా? ఒక తాళం చెప్పాను, ప్రవక్త గారు చెప్పింది, ఎక్కడెక్కడ సంఘకాల ప్రారంభాలు అక్కడ ఎవరు ఉండాలా? జెంటైల్ చర్చ్. అన్యులు, అన్యత్వం, అన్యక ప్రజలు, స్త్రీయో పురుషులు ఉండి తీరాలా. ఎస్ఆర్లో పాపం ఈయనకు ఒక రోగం ఉంది. ఏం సమస్య? కుష్ఠరోగం. డిసైడ్ అయిపోయింది, ఇక ఇది నన్ను పోయేటట్లేదు. మా వైద్యులందరూ మమ్మల్ని అన్ని ప్రయత్నాలు చేశారు. లాస్ట్కి పాపం అతని దగ్గర పనిచేసే ఒక చిన్నది ఏం చేసింది? మెల్లగా చెప్పింది. ఏమని? ఇదిగో అక్కడ ఒక ఆయన ఉంటాడు, అసాధారణమైన ప్రవక్త. ఆయన సింహాసనం ఇరు పక్కన ఉండే 2 ఒలివ చెట్లు, ఒక ఒలివ చెట్టు. ఏమయ్యా, 2 ఒలివ చెట్లు, ఒక చెట్టు. ఎలాంటి మర్మయుక్తమైన సంగతులైనా సరే అక్కడికి వెళ్తే బయలుపరచబడతాయి. పడక గదుల్లో మాట్లాడుకునేది కూడా బయలుపరచగలిగే శక్తిమంతుడు. నువ్వు వెళ్తావా? నీకు ఇష్టమైనా? ఏం చేస్తా, అన్నీ అయిపోయినది, ఒకటే మిగిలింది. ఇక చిన్న పద. వెళ్ళాడు. వెళ్ళగానే, అయ్యా ఇగో ఇది రోగము, స్వస్థత కావాలి, చెప్పు, నీకు కావాల్సిన డబ్బు తీసుకొచ్చా. డబ్బులు కమ్ముడిపోయే వ్యక్తి కాదుగా, నీ డబ్బు నాకేం అక్కర్లేదు, పో. సరే, ఇంతకేం చేయమంటావు? యోర్దానికి వెళ్ళి 7 మార్లు మునగాలి. యోర్దాన్ దేనికి సాదృశ్యము? వర్తమానం గుర్తుపెట్టుకోవట్లేదు మీరు. ఎలీషా ఏలియాను వెంబడిస్తుండగా ఆయన 3 స్థలాల్లో, ఇదిగో నువ్వు ఇక్కడ వెళ్ళిపోతానంటాడు. 3 స్థలాలు తిప్పాడు. ఎక్కడెక్కడ? యోర్దాను, ఎరికో, ఇంకా అయ్యో కొంచెం తిప్పండి, వాక్యం తిప్పండి. మీరు పాతయాన్ని గుర్తుపెట్టుకుంటుని కొత్త పైపైన కట్టేది చక్కగా ఈజీ అయ్యేటి. బేతేలులకు పొమ్మని వాక్యం చెప్పమ్మా, రిఫరెన్స్ చెప్పు. 2వ రాజులు 2వ అధ్యాయం చదవండి. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా. బేతేలు అంటే హౌస్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క గృహము. ఇది దేనికి సాదృశ్యము? జస్టిఫికేషన్కి, నీతీకరణకు సాదృశ్యము. తర్వాత కంటిన్యూ, 4వ వచనం. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక. ఎరికో అంటే అమ్మ మొత్తానికి నోట్స్ ఓపెన్ చేసింది. స్వీట్ స్మెల్, మధురమైనటువంటి సువాసన. దేనికి సాదృశ్యం అది? చెప్పాలి. 2వ దేనికి సాదృశ్యము? అరే
ఇప్పుడు మొదటిది జస్టిఫికేషన్కి అయితే రెండోది దేనికై ఉండాలా? కనీసం శాంక్టిఫికేషన్కి సాదృశ్యం. మూడోది చూడండి తర్వాత యోర్దాను దేనికి సాదృశ్యము? జోర్డాన్ ఆల్వేస్ సింబలైజ్ డెత్, మరణానికి సాదృశ్యం. ఎస్ఆర్నో తర్వాత ఇంకేడికి వెళ్ళమంటాడు. సరే దీన్ని ఇటు ఉంచండి. యోర్దాను దేనికి సాదృశ్యము? మరణానికి సాదృశ్యం. ఇప్పుడు మళ్ళీ అక్కడ రండి నయమాన్ దగ్గరికి. నయమాన్ దగ్గర అంటాడు, నువ్వు వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునుగు. పోయి నదిలో మునుగు మనగా అంటే ఏంటో తెలుసా? అసలు ఆ పసిపిల్ల వల్లే అన్నటువంటి ఆ వివరణ చూడండి. ఆ వివరణలు ఎక్కడ కనబడుతుంది తెలుసా? మళ్ళీ ఒక ఆయన అంటాడు, ఇది కూడా ఒక దర్శనం కలిగింది. దర్శనంలో అక్కడ చూడగానే అందరూ యవ్వన ప్రాయంలో స్త్రీలు కనబడుతున్నారు. వాళ్ళందరూ ఎట్లున్నారంటే వాళ్ళ చర్మాలు ఎలా ఉన్నాయో తెలుసా? యవ్వనముగా, ఆరోగ్యవంతముగా, మరణము లేని దేహములాగా. అప్పుడప్పుడే ఒక స్త్రీ వచ్చి అంటది, బ్రహ్మం ప్రశస్త సహోదరుడా, వచ్చి కౌగిలించుకొని ఎంతో ప్రేమగా ఆప్యాయతగా అన్న చెల్లి ఎలా ఉంటారో అలా కౌగిలించుకున్నప్పుడు గుర్తుపట్టావా నన్ను అడిగింది ఆమె. అని అంటాడు, లేదే, లేదా, అయ్యో మొన్న మధ్యలోనే నేను 90 ఏళ్ళ వయసులో వంగిపోయి ముడతలు పడిపోయి ముసల్దానిలాగా ఉన్నప్పుడు నాకు బాప్తిజం ఇచ్చావు, నువ్వా? ఏంది నీ దేహం ఎట్లయిపోయింది? ఎట్లయింది? యవ్వనస్తురాలాగా, చిన్న పిల్లవాడి దేహంలాగా. మీరు వింటున్నారా? ఇట్లా మారిపోయిందేమి? మీరు వింటున్నారా? ఏ దేహ మార్పునైతే దర్శనంలో చూసి ఉండేనో ఆ దేహ మార్పు పొందుకోవడానికి మరణము గుండా 7 మార్లు ఆయన మునగవలసి వచ్చింది. సార్ను ఒకసారి అయ్యా సాధారణంగా సైకాలజీ చూడండి ఒకసారి, జనరల్ సైకాలజీ, నార్మల్ మనుషుల యొక్క ఆలోచన విధానం. నేను నీకు చెప్పా 7 మార్లు మునిగయ్యా అని చెప్పి ఎక్కడో చోట. మొదటిసారి మునగబెట్టేప్పుడు ఎట్లుంటుంది? ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఏం జరగబోదో తెలియదు, థ్రిల్లింగ్గా ఉంటుంది, ఏమవుద్దేమో అర్థం కాదు. ఒకసారి మునుగుతావు, లేస్తావు, తర్వాత ఏమనిపిస్తుంది? అబ్బా చల్లగా ఉందో, ఇరుకుందో, ఇబ్బంది ఉందో, వాటెవర్. రెండోసారి మునిగి లేస్తావు, అప్పుడు ఏమనిపిస్తుంది మనసులో? అది యథార్థంగా ఆలోచించండి, ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చూడండి. మూడోసారికి ఏమనిపిస్తుంది? ఇక నిండా మునిగేసాం, అయిపోయింది, ఇక కలిసిపోయింది, ఇది ఇక అయిపోయింది, ఇక చలి ఉండదు ఇక మూడోసారికి. ఇంకేముంది? ఇంకా 3, 4 ఉన్నాయి అనిపిస్తుంది. 5 అయింది, 6 అయింది, 7వ దాకా ఏమనిపిస్తుంది? అమ్మాయి ఇంకొకటే, అమ్మాయి ఇంకొకటే అనిపిస్తుందా? ఇదే సంఘకాలంలో కూడా జరిగింది. సార్ ఇంకొక్కటే అనుకొని గబుక్కరు మునిగి గబుక్కరు లేచి చూడగానే ఒళ్ళంతా ఎలా తయారైంది? పసిపిల్లోడి యొక్క దేహంలాగా నూతన పరచబడిన దేహంగా మలచబడింది. 7 తర్వాతే, ఆ 7 సంఘకాలాల తర్వాతే సంపూర్ణమైన శరీర మార్పు, దేహ రూపాంతరం జరిగేటువంటి కార్యం. 7 సార్లు మునిగింది. ఇది ఏం కనబడుతుంది మీ కంటికి? 7 సంఘకాలాలే. ఆమేన్. ఆ తర్వాతే శరీర మార్పు సంపూర్ణం చేయబడినది ఏర్పడతా ఉంది. అయ్యో ఇట్లా చూడాలంటే బైబిల్లో చాలా ఉన్నాయి. అయ్యో ఎక్కడ? ఇట్లాగే ఒక ఆమెకి పాపం పిల్లలు లేరు, ఆమె అడగను కూడా అడగలే, పోనీ ఇచ్చేసారు పిల్లల్ని. ఎవరిని ఇచ్చారు? మళ్ళీ దాంట్లో అబ్బాయిని ఇచ్చారు. వాడు ఆడుతూ టపాన్ చనిపోయినాడు. చనిపోగానే ఈ వార్త మెల్లగా ఆ అమ్మాయి ఏం చేసింది? ప్రవక్త దగ్గర తీసుకెళ్ళిన తర్వాత కర్రతో పని వేద్దాం అనుకున్నారు, కర్రతో పని కాలే. నేరుగా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ గదిలో పెట్టాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, బాబు మీద పడుకున్నాడు, చేయవలసిన ప్రార్థనలు చేశాడు. బాబు ఛు 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 ఎన్నైనా 3 అయినాయి. ఇంకో 4 తుమ్ములు తుమ్మి అప్పుడు చదవండి, మీరు చెప్తలేరు, మీరు చెప్తే మనం బాగుండు. 2వ రాజులకు 4వ అధ్యాయము 35వ వచనం చూడండి.
తిరిగి తుమ్మి కళ్ళు తెరిచాడు. ఆడు కళ్ళు తెరవడానికి 7 తుమ్ములు అవసరమైనవి. అంటే 7 అంటే 1 2 తుమ్మితే కళ్ళు తెరవా? నువ్వు తెరవబడవు. 1 2 తెరవబడవు. 7 తర్వాతే తెరవబడితే 7 తర్వాతే ఆ ప్రత్యక్షత నేతలు రావాలా. 7 సార్లు తుమ్మాల్సిందే. వై నాట్ 3, వై నాట్ 4, వై నాట్ 5? ఇట్ హ్యాస్ టు బి 7. 7 మార్లు తుమ్మాల్సిందే. 7లో నీకేం కనబడుతుంది? నీ ప్రత్యక్షతకి అప్పచెప్తున్నా నేను. ఆమేన్. ఇట్లాగే దేవుడు తన ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అగో వచ్చింది నాన్న, అసలు సిసరైంది. సరే తీయండి, బాగుంటుంది. ఆదికాండము సరే మన యెహోషువ గ్రంథం, క్షమించారు, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. మంచిగా ఉంటుంది చూడండి. లోపలికి పోకుండా వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణపు ద్వారము గట్టిగా మూసివేయబడింది. మనం ఎక్కడికి వచ్చాం ఇప్పుడు? ఎరికో పట్టణపు సంగతి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు చూడ చదవండి. అప్పుడు యెహోవా, మంచిగా గమనించండి, నేను మీరు 7 ముద్రలు తెరవబడి 7 సంఘకాల యొక్క వివరణ తెలిసిన ఆ ప్రత్యక్షత కళ్ళజోళ్ళకుండా చూస్తే ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కనబడుతుంది మీ కంటికి. ఇదే బైబిల్ కొత్త బైబిల్గా మార్చబడ్డం అంటే మీకు అర్థమవుతుందా? ఈ 18-20 ఎట దగ్గర నాకు తెలియదు, కానీ 7 ముద్రల మర్మాలు మీకు అర్థమైన ఆయన అంటే ఇప్పుడు మనం చదువుతున్నట్టుగానే ప్రతిదీ కూడా బైబిల్ ఒకప్పుడు చదివిన ఇట్లా కనబడలేదే, కొత్త కనబడుతుంది మాకు ఇది అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నెమ్మదిగా 7 ముద్రలుగా మలచబడుతున్నావు. యు ఆర్ స్లోలీ బికమింగ్ ద 7 సీల్స్. అట్లయినప్పుడు ఇంతకాలం చదివిన లేఖనాలు ఇప్పుడు కొత్తగా కనబడుతూ ఉంటాయి. తాను విప్పుకొని నీకు ఏదో బయలుపరుస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి 6వ వచనం, 6వ అధ్యాయం నుంచి చూడండి. చూడుము ఏంది? నేను ఎరికోను దాని ఏ రాజు? శత్రు సైన్యపు రాజు మన చేతికి అప్పగిస్తున్నాడా? రాజా శత్రు సైన్యంలో ఉండే వాళ్ళు రాజని పిలవాలా? మరెక్కడ పిలుస్తున్నాడు ఆయన? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. తిప్పాల అటు ఇటు బ్రెయిన్ తిరగాల ప్రత్యక్షతల్లో. ఎట్లా మీరు తిప్పండి 70 వారాలకు రావాలి. 29వ వచనమా చూడండి, పొరపాటు కాకపోతే 70 వారాలు చదవండి. 62 వారములు తిరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలం చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు నీకు ఎరికో రాజుని వాడి పరాక్రమశాలులను అప్పగిస్తున్నాడు. అక్కడ అంత్యక్రీస్తుని రాజు అని పిలుస్తున్నాడు, ఇక్కడ శత్రు సైన్యాన్ని రాజు అంటున్నాడు. అంత్యక్రీస్తు యొక్క రాజు యొక్క ప్రజలు ఎవరు? హిట్లర్, స్టాలిన్, ముస్సోలిని, ఎవడెవడైతే ప్రపంచ యుద్ధాలకు కారణమయ్యారో వాళ్ళు, యూదుల ఊచకోత కోసారో వాళ్ళు. ఇక్కడ కూడా ఎరికో రాజు యొక్క పరాక్రమశాలుల్ని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను అంటున్నాడు. మీరు గ్రహించగలుగుతున్నారా? జాగ్రత్తగా ప్రత్యక్షత కోణం కూడా చూడండి. తర్వాత కాదు, ఇక మళ్ళీ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం రావాలి. ఫాస్ట్ ఒకసారి ఏం చేయాలా? దాని చుట్టూ తిరగాలి మీరు. తర్వాత చూడండి. సరే, ఇది బాగుంది ఇన్స్ట్రక్షన్. 6 దినాలు చుట్టూ తిరిగి రావాలి. బాగుందా? ఓకే. తర్వాత 7 యాజకులు పొట్టెల కొమ్ముల బూరలను ఏంటండి? 7 యాజకులు బూరలు పట్టుకొని రావాలా? అయ్యా మీ తెరవబడితే మీ కన్నులు ధన్యమే. 7 బూరలు పట్టుకొని యాజకులు రావాలా? దే ఆర్ ద ప్రీస్ట్ ఆఫ్ గాడ్.
They are 7 and they are with the trumpets. ఆయన పాత నిబంధనలు ఇంత ఉంటుందా? నీవు 7 ముద్రల గ్రంథం తెరవబడితే ఇది కాదు, నువ్వు ఆది కాండంలోనే ఇన్ని మర్మాలు చూస్తావు. ఇంత ఉంటుందా బ్రదర్ అనిపిస్తూ ఉంటుంది. దిస్ బైబిల్ బికమ్ ఎ న్యూ బైబిల్ టు యూ. 7 యాజకులు బూరలు పట్టుకుంటారు. తర్వాత చూడండి, పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ఎస్ ముందుగా నడవవలెను. ఎందుకంటే వాళ్ళే ముందుగా నడవాలి, వాళ్ళ వెనకాల ప్రజలు ఉండాలి. రేపటి దినాన్న ప్రభు దగ్గర ప్రవేశపెట్టేటప్పుడు వాళ్ళే ముందుండాలి, వాళ్ళ వెనకాల మనం ఉండాలి. మన సంఘ కాలపు యొక్క యాజకుడు బూరం పట్టుకొని పోతా ఉంటే ఆయన వెనకాల మనం ఉండాలా, ఆయనే ముందు ఉండాలా. తర్వాత 7వ దినమున ఎస్ మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకుల బూరలు ఊదవలెను. అయ్యా నా మాట మీకు అర్థమవుతుందా? జాగ్రత్త. 7వ మారు ఎన్నిసార్లు తిరగాల? 7వ రోజు నాడు. ఎందుకు? 7 సంఘ కాలాల్లో కూడా 7 రివార్డ్స్ ఉంటాయి. కరెక్టేనా? మొదటి సంఘకాలం వాడికి మొదటి సంఘకాల రివార్డే, కానీ 7వ సంఘకాలం వాడికి 7 సంఘకాల రివార్డులు రావాలా? 7 సంఘకాలాల ఫలాలు మనవే. మొదటికి మొదటి సంఘకాల ఫలమే, మనకు అట్లా కాదు. తండ్రి లాస్ట్ వచ్చిర్రు 7 ఎట్లు ఇస్తావు? కుదరదు. 11వ గడియోడికి నేను ఏమి ఇస్తే నా ఇష్టం, అది నీతో చేసుకున్న నిబంధన నీతో చేశానుగా, నీకు ఇచ్చానుగా. కాదు ప్రభు, స్టార్టింగ్ నుంచి ఉన్నాం మేము, లాస్ట్ వచ్చినోడికి 7 ఇచ్చేస్తావా? నా ఇష్టం అది. పాత్ర కుమారుని అడగకూడదు ఎందుకు ఇట్లా చేశావని. నీకు అర్థమవుతున్నదా? ఆ 7లో ఏం కనబడుతుంది నీకు? నాకు చాలా కనబడుతున్నాయి. నాకు బూరలు కనబడుతున్నాయి, నాకు పాత్రలు కనబడుతున్నాయి, నాకు దాంట్లోనే 7 సంఘకాలాలు కనబడుతున్నాయి, దాంట్లోనే 7 దూతలు కనబడుతున్నారు. ఎంత అద్భుతమైనటువంటి సృష్టి ఈ ప్రత్యక్షత అయ్యా. నీకు 7 ముద్రల విమోచన గ్రంథం లేకుండా రాదయ్యా. అందుకే అని వచ్చాడు, ద ర్యాప్చరింగ్ ఫెయిత్ కమ్స్ ఓన్లీ విత్ ద రిడెంప్షన్ బుక్. ఆ విమోచన గ్రంథం గుండా మాత్రమే ఇదే పరిశుద్ధ గ్రంథంలోంచి నీకు ఎత్తబడే విశ్వాస నిర్మాణం జరిగేది. అది అర్థమైతే, దాన్ని చూడగలిగితే, దాని కోణం గుండా నువ్వు పాత నిబంధన పట్టుకుంటే ఎక్కడ చూసినా మర్మం తెరవబడుతున్నట్టే కనబడుతుంది. ఎక్కడ చూసినా నాకు అయ్యే ముద్రలు 7 పాత్రలు 7 బూరలు కనబడతా ఉంటాయి. ఊరికి అనుకుంటున్నారా? ప్రవక్త గారి యొక్క జీవితం యొక్క తన పరిచయ చివరంలో అంతా 7 వివరించడానికే కేటాయించుకున్నాడు ఆయన. దేనికయ్యా అంటే మన కోసం నియమించబడినటువంటి గ్రంథంలో ఆ ఎత్తబాటుకు సరిపడే విశ్వాసాల్ని అంచెలంచెలుగా పొందుకోవడానికి అతను ద్వారా దేవుడు చూపించినటువంటి గొప్పదైన విమోచన గ్రంథ ప్రణాళిక. తర్వాత చూడండి అంటాడా, మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయించుండగా ఎస్ మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. ఎస్ అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును. ఏంది? 7 బూరలతో ఊతుంటే పట్టణ ప్రాకారాలు కూలుతాయట. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించాలి. అయ్యా దయచేసి మీరు 7 ముద్రల గ్రంథాలు చదవండి. అయ్యా నువ్వు చెప్పవా? ఇంతవరకు ఇంకా ఆ పాతదాన్ని అయితే పట్టుకొని రండి, కొత్తదాన్ని కూడా కొత్తగా మళ్ళీ పునాది లేద్దాం, కానీ అది మీకు అర్థం కావాలా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎంతగా 7 ముద్రలు మీకు బోధించినా ఇట్స్ అ డైరెక్ట్ రెవల్యూషన్ దట్ యు నీడ్. సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ పనిచేయదు. సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ కూడా ఏమవుద్దంటే, పాత పరిచయం కంటే ఈ పరిచయలో కొంచెం 4-5 పేజీలు ఎక్కువ రాసుకుంటారు తప్ప కొత్త ప్రత్యక్షత రాదు. అంతేనా? ఎస్ అన్న. పాత ప్రత్యక్షతల్లో 4 పేపర్లు రాశారు, వీడికి వచ్చి 8 పేపర్లు రాస్తారు. కానీ అదే 7 ముద్రల గుంద నీకు నేరుగా ద డైరెక్ట్ రెవల్యూషన్, పేతురు గారికి దేవుడు అనుగ్రహించినట్టుగా పరలోకపు తండ్రి యొద్ద నుంచి పొందబడినట్లుగా డైరెక్ట్ రెవల్యూషన్ వచ్చిందనుకో, అయ్యా నువ్వు ఎలా చూస్తావు తెలుసా? ఈ సంగతులు నాకు ఎవడు బోధించలే. ఇవేది చూస్తున్నారా? ఈ సంగతులు నేను ఎవరో కాపరి చెప్పింది విని మీకు కాపీ కూడా చెప్పింది కాదు. ఇదంతా కూడా తండ్రి నీవు నీ సేవకుడైనటువంటి ఏలియాకి నేరైన డైరెక్ట్ రెవల్యూషన్ ఏది ఇచ్చావో నాకు అభిషేకం కావాలా. నా కోసం కాదు, నీ పిల్లల కోసం కావాలా. అడిగినప్పుడు తండ్రి నాకు ఏది బయలుపరిచినో నేను మీకు అదే చూపిస్తాను. సహోదరుడు వచ్చి సాక్ష్యం చెప్పాలి అని అన్నప్పుడు నేను అప్పుడు ఇదే సిద్ధపడుతున్నా.
ఇదే చూస్తున్నా, అదే ఆలోచిస్తున్నా. ప్రభువా, ఐ నీడ్ డైరెక్ట్ రెవల్యూషన్. నాకు ఈ పరిశుద్ధ గ్రంథం కొత్తగా కనబడాలా, నాకు పాత నిబంధన కొత్తగా కనబడాలా, 100 మార్లు చదివిన లేఖనాలు నాకు మళ్ళీ కొత్తగా కనబడాలా. ఇది సాధ్యమేది కేవలం ఆ విమోచన గ్రంథం గుండా మాత్రం. అది అర్థమైతే చాలు, మొత్తం కొత్తగా కనబడతా ఉంటుంది. యాకోబు చరిత్ర కొత్తగానే ఉంటుంది, అబ్రహాం చరిత్ర కొత్తగానే ఉంటుంది, మోషే చరిత్ర కొత్తగానే ఉంటుంది. అసలు పాత నిబంధన రాజుల చరిత్రలు కొత్తగా కనబడతా ఉంటాయి. ఎక్కడ చూసినా 7 సంఘకాలను మాత్రమే కాదు, 7 ముద్దలు కనబడతాయి, పాత్రలు కనబడతాయి, బూరలు కనబడతాయి, అన్నీ కనబడతాయి. అక్కడ చూడగలిగే నేత్రం ఉండాల. రాజు యొక్క పరాక్రమశాలులు మీకు కనబడుతుంది. దానియేలు గ్రంథంలో అది ఉందా? ఏది ఆ 70 వారంలో కనబడుతుందా? రాజు యొక్క ప్రజలు. ఇక్కడ కూడా రాజు యొక్క పరాక్రమశాలులు నీకు అప్పుడు చెప్తున్నాను అంటాడు. అన్ని చోట్ల ఉన్నాయా? ఖచ్చితంగా సంఘకాలాలు చాలా చోట్ల ఉన్నాయి. ఎక్కడెక్కడ చెప్పామయ్యా ఈరోజు మాట్లాడుకునే చెప్పండి. 1 యాకోబు యొక్క కొలువులో, 2 ఏలియా యొక్క వర్షమును మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నప్పుడు 7వ మారు చూసినప్పుడు కనబడినటువంటి చెయ్యంతా మేఘములో, తర్వాత నయమాను 7 మార్లు మునిగి పిల్లవాని దేహం వల్ల మార్చబడుటలో, తర్వాత బాలుడు 7 మార్లు తుమ్మడంలో, ఎసర్ను, తర్వాత ఎరుకో చుట్టూ 7 రోజులు 7 సార్లు వారు తిరుగుటలో, ఎసర్ను. అంతేకాదు దేవుడి ప్రవక్త ఏమంటాడో తెలుసా? బిలాము 7 బలిపీఠాలు కట్టాడు, 7 పొట్టేళ్ళు పెట్టాడు. సేమ్ మోషే ఎట్లా చేశాడో బిలాం అంటగా చేశాడు. ఎందుకంటే బిలాంకి తెలుసు, సరైన క్రమం ఏంటో తెలుసు. దాన్ని ప్రవక్త ఏమంటారో చూపిస్తారు చూడండి మీకు. 64-122-7 మంచి గమనించండి. 64-122-7 164 పేరు చూడండి. ఈ 7 ర్యామ్, 7 బుల్లాక్, 7 ఆల్టర్ అంటే 7 బలిపీఠాల వెనకాల కలిగి ఉన్నటువంటి ఆలోచన చూడండి. బిలాము బయటకు వచ్చాడు, ఆయన కిందికి చూశాను అంటాడు, మంచిది. అక్కడ ఒక సేవకుడు మరొక వ్యక్తి యొక్క భార్యకు అతను వివాహం చేయబడడం నాకు తెలుసు. ఇవన్నీ విషయాలు కూడా తప్పకుండా వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. అక్కడున్న గుడారంలో రాజు యొక్క స్వరాన్ని వారు వినడంలో విఫలుడైపోయారు. ఆయన ఎన్నడూ కూడా కొట్టబడిన బండను చూడలేదు. ఆ ఇత్తడి సర్పం వేలాడబడుతుండగా ప్రాయశ్చిత్త నిమిత్తమై దాన్ని అతను చూడలేదు. తర్వాత వారు ఏ సంఘ శాఖకు సంబంధించిన వారుగా లేరు, వారు కేవలం దేవుడి యొక్క నిబంధనలతో మాత్రమే వేలాడుతున్నారు. వారు అలాగ నడుచుండగా చూడండి అప్పుడు బిలాం అంటాడు, ఫండమెంటల్లీ అక్షరార్థమైన జ్ఞానము చేత, ప్రత్యక్షత చేత కాదు, అక్షరార్థమైనటువంటి లేఖనముల పునాదుల జ్ఞానము చేత ఆయన అంటాడు, నాకు 7 బలిపీఠాలు కట్టు. యెహోవా కావలసింది కూడా అంతే. దానిని యెహోవా 2 వైపులా కలిగి ఉన్నది. అదే మోషే వైపు కలిగి ఉన్నది అన్నే బలిపీఠాల సంఖ్య, బిలాము వైపు కలిగి ఉన్న అన్నే బలిపీఠాల సంఖ్య. ఆల్ రైట్. అసలు ఇంతకీ బిలాము మోషే పక్కన పెట్టండి, అసలు 7 బలిపీఠాలు, ఆ 7 బలిపీఠాల పైన 7 బళ్ళు దేనికి సాదృశ్యము చూద్దామంటాడు అక్కడ. మంచిది, వాటి మీద 7 బలులు పెట్టండి. ఆ క్యాంపులో వారు చేస్తున్నది అదే. అక్కడ 7 పొట్టేలు పెట్టండి. ఒక రోజున మెస్సయ్య యొక్క రాకడను సూచించేది ఈ 7 పొట్టేళ్ళు, 7 బలిపీఠాలు. వింటున్నారా? వారు 7 బలిపీఠాలు, ఆ 7 బలిపీఠాల పైన 7 పొట్టేళ్ళు పెట్టబడ్డాన్ని ఆయన 2000 సంవత్సరాల కింద మెస్సయ్య యొక్క రాకడకు సాదృశ్యంగా చూపిస్తున్నాడు. ఎసార్నో
ఇదే 7 సంఘ కాలాలు కూడా దానికి సాదృశ్యమే. ఈ 7 సంఘ కాలాలు కూడా మరలా మెస్సయ్య తిరిగి రాకడకు, ఆయన వస్తున్న 2వ రాకడకు సాదృశ్యంగానే ఈ 7 బలిపీఠాలు, 7 పొట్టెలు, 7 సంఘ కాలాల సాదృశ్యం. ఈ కనులు తెరవబడను గాక. 7 ఎప్పుడు కూడా రాకడకు సాదృశ్యం. ఆయన తిరిగి వస్తున్నాడు దానికి సాదృశ్యం. పాత నిబంధనలోనూ ఉన్నది మెస్సయ్య రాకడకు మునుపు, కొత్త నిబంధనలో ఆయన యొక్క 2వ రాకడకు సంబంధించిన దానికి ముందు కూడా 7 జరగవలసినవి. మీరు చూస్తున్నారా? ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆయన అక్కడ అంచాడు. ఎస్, దేవుడి యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో కూడా అనేకమైన చోట్ల కూడా అలాగే జరుగుతూ వచ్చాం. 7 ఎప్పుడు దానికి సాదృశ్యంగా చూపించబడతా ఉంది. దేవుడు వస్తే ఏం జరుగుతుందయ్యా? మొదటిసారి ఆయన కాపాడడానికి వచ్చారు, రెండోసారి తీసుకెళ్ళడానికి వస్తాడు, మూడోసారి శిక్షించడానికి వధువుతో పాటు దిగి వస్తూ ఉంటాడు. ఎస్ ఆర్ నో? 7 ఎల్లవేళ శిక్షకైనా దేనికైనా అలాగనే కనబడుతుంది. దీన్ని ఆదికాండం చూడండి ఒకసారి, 7వ అధ్యాయంలో. ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనం. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలును 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి. ఏంది 40 రాత్రి పగళ్ళు నేను వర్షం కుమ్మరించబోవడానికి ఎన్ని దినాలు ఉంది ఇంకా? ఎందుకు ఈ మాట 5 దినాల్లో చెప్పొచ్చుగా? నేను అడుగుతా, 3 దినాల్లో చెప్పొచ్చుగా? ఇంకా 3 దినాలు ఉండగా నిన్ను 40 రాత్రి పగలకు సరిపడే వర్షం కురిపించబోతుందని చెప్పొచ్చుగా? లేదు లేదు లేదు. ఇంకను దేవుడు దేని ఊరికి రాయించాడు. దేవుడు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్న ప్రత్యేకమైన కారణం ఉంటుంది అక్కడ. ఈసారి మళ్ళీ చదువు వాక్యాన్ని. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలును 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి. శిక్షను కుమ్మరింపబోవడానికంటే మునుపు, పాత్రలు కుమ్మరింపబోవడానికంటే మునుపు, శ్రమలు 6వ ముద్ర రావడానికంటే మునుపు ఇదిగో 7 దినాలు చూపిస్తా ఉన్నాను నేను మీకు. దాంట్లోనే 10వ వచనం చూడండి మళ్ళీ. 7 దినములైన తరువాత, ఎస్, అంటే ఏదైతే వాగ్దానం చేయబడిన శ్రమ ఉన్నదో అది వచ్చేసినట్టు కనబడుతుంది. ఆ ప్రస్తావన కూడా ఎగ్జాక్ట్గా 7 దినాలు ఉండగానే చూపిస్తాడు ఆయన. 2 దినాల ముందు కాదు, 3 దినాల ముందు కాదు, 4 దినాల ముందు కాదు. ఆయన ముందు నుంచే దేవుడు పాత నిబంధన చూపిస్తున్నాడు. ఒక 7 దినములకు సాదృశ్యమైనటువంటి కాల పరిమితి ఉంటుంది. అప్పటి వరకు నేను మీ పైన నేను ఉపేక్షిస్తాను, సహనాన్ని చూపుతాను. తర్వాత శ్రమలు, ఉగ్రతయు. బిలాము దగ్గర ఏం చూపిస్తాడు? రాకడను. నోవాహు దగ్గర ఏం చూపిస్తాడు? శ్రమలు, 6వ ముద్రయు మరియు పాత్రలను చూపిస్తూ ఉంటాడు. 7 తర్వాత అదే జరగబోతుంది అన్నట్టుగా అనేకమైన చోట్ల ఈ 7 సంఘకాలను చూపిస్తూ వాటి తర్వాత రాబోతున్న సంగతుల్ని ఛాయలో అనేకమైన చోట్ల దేవుడు నిక్షిప్తం చేస్తూనే వచ్చాడు. అయ్యా, అక్కడ ఇక్కడ అంతా ఇంత కాదు. ఒక్కసారి 7 ముద్రల గ్రంథం అర్థమైతే చాలు. ఒక్కసారి ఆ దానియేలు 70 వారాలు, ఆ యొక్క సంఘకాలాలు, వాటి గుండా ఒక్కసారి మన పరిపూర్ణమైన ప్రత్యక్షత పొందితే చాలు. పాత నిబంధన అంతా, కొత్త నిబంధన అంతా మన కంటికి కొత్తదైన గ్రంథంగా, కొత్తదైన అర్థాలతో, కొత్తదైన ప్రత్యక్షతగా కనబడతా ఉంటుంది. ఈ ప్రత్యక్షత రాగానే నువ్వు సంతోషపడాలి. దేనికో తెలుసా? నీలో ఆ 7 ముద్రలు శరీరధార అవ్వడం ప్రారంభించింది. ద 7 సీల్స్, 7 విమోచన ముద్రలు నీలో మెల్లమెల్లగా శరీరధార అవ్వడం మొదలుపెట్టాయి. ఇది ఇట్లాగే కొనసాగితే ఏమవుతుందో తెలుసా? నువ్వే 7 ముద్రలు అవుతావు. అప్పుడు పాడదాం, 7 ముద్రలలో. ఇప్పుడు వాడకు, ఇప్పుడు వాడితే ఉత్తుత్త పాట. కానీ ఇప్పుడు చూడగలడం ప్రారంభించారు చూసారా? ఇది ఒక పరిపక్వ దశకు రాగానే అప్పుడేం పడ తెలుసా? 7 ముద్రలలో నన్ను నేను చూసుకున్నా. పాస్ట్ టెన్స్ అయిపోయింది, గడిచిపోయినట్టుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రత్యక్షత స్థాయికి దేవుడు నిన్ను నన్ను తీసుకురావాలని ఆశపడుతున్నాడు. When direct revelation hits you, you will become 7 seals. The entire scriptures speak to you in a newer way. కొత్తదైన దశలో, కొత్తదైన రూపంలో మాట్లాడతాయి. ఇంకా చాలా సంగతుల్లో కనబడతాయి. 10 ఆజ్ఞల్లో కూడా 7 సంఘకాలాల గురించి మాట్లాడతారు. అది కొంచెం పెద్దదైన లార్జర్ టాపిక్, చాలా పెద్ద టాపిక్ అది. కానీ దేవుడు మాట్లాడబోయే అంశాలు చాలా జాగ్రత్త. 7 విమోచన ముద్రల గ్రంథాలు చదువుతూ ఉండండి. దాని గుండానే కొత్తదైనటువంటి రీతిలో ఈ యొక్క గ్రంథం అంతటి చూసే క్రమాన్ని చూడండి. కొత్తదైన రీతిలో దేవుడు మిమ్మల్ని మీకు బయలుపరుచుకుంటాడు. ఆయన కొత్తదైన విశ్వాసాన్ని, కొత్తదైన శరీరం మార్పు కావాలని శక్తిని మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మళ్ళీ దీవించును గాక.
మిగిలిన విషయాలు దేవుడు అనుగ్రహిస్తే కొద్ది మూడు భాగంగా మళ్ళీ మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యమును బట్టి మాత్రం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు దివ్యాన్ బదర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. అందరం ఏకీభవించుతాం. మనందరం 7 ముద్రలుగా మలచబడుటలో ఆ 7 ప్రత్యక్షతల గుండా నూతనమైన గ్రంథంగా సమస్తాన్ని చూచుటలో ఆ డైరెక్ట్ రెవల్యూషన్ని ఆ యొక్క పేతురు పొందుకున్న ప్రత్యక్షతలాగే మనము పొందుకుంటే మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా దేవానికి మీరు ప్రభువానికి స్తోత్రములు అద్భుతమైన ఇచ్చి ఆయన మీరు వివరించిన విధానములు యేసు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. సహాయాన్ని చేసినటువంటి విధానం ప్రభువా నాయన ఆయన మీరు నిలవబెట్టి నాయన నాయన నీకు స్తోత్రం వాటి ద్వారా నాయన మీరు నాతో నాయన మాతో నాయన మాట్లాడుతున్నటువంటి యేసు ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన ప్రభువా మీ యొక్క వాక్యము ప్రభువా బ్రతికిస్తున్నది నాయన. మీ యొక్క వాక్యము ప్రభువా మన యొక్క పాదములకు దీపమును వెలుగైనది నాయన. మనుష్యుడు నాయన రొట్టె వలన మాత్రము నాయన దేవుని యొక్క నాయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ప్రభువా నాయన మీ యొక్క నాయన వాక్యము ప్రభువా వెల్లడి అగుట తోడని ప్రభువా నాయన వెలుగు నాయన తెలివి లేని వారికి ప్రభువా తెలివినిచ్చేది మీ వాక్యము కనుక నీకు స్తోత్రాలు. యేసు ప్రభువా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీకు స్తోత్రములు ప్రభువా దేవా నీకు స్తోత్రములు. నాయన జ్ఞానులకు వివేకులకు నాయన మరుగుపరిచి నాయన నేర్చుకున్నటువంటి పసిబాలకు నాయన బయలుపరిచినటువంటి దేవా నీకు స్తోత్రాలు. పరలోక రాజ్య నాయన మర్మములు మీకు నాయన అనుగ్రహింపబడి ఉన్న దేవా నీకు స్తోత్రాలు. యేసు ప్రభువా నీకు స్తుతులు నాయన. మీరు సమస్తమును నాయన బోధించి సమస్తమును జ్ఞాపకములు చేసే దేవా నీకు స్తోత్రములు. సర్వప్రభ సత్యములోనికి నాయన నడిపించినటువంటి దేవా నీకు స్తోత్రములు. ప్రభువా ఇదిగో నాయన నీకు స్తోత్రములు. 7వ సంఘకాలములో నీకు స్తోత్రములు ప్రభువా. 7వ దూత ద్వారా నీకు స్తోత్రాలు ప్రభువా. ఏలియా ఆత్మ దిగు ప్రభువా శక్తి పరిచర్యను మీ యొక్క దాసుల ద్వారా సమస్త నాయనదిగు మర్మాలను నాయన నాయనదిగు ప్రభువా నీకు స్తోత్రాలు నొప్పినటువంటి దేవా నీకు స్తోత్రాలు. యేసు ప్రభువా సహాయాన్ని చేయండి నాయన. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధాలుగా మా యొక్క ప్రవక్తలతోనూ ఇతరులతోనూ మాట్లాడినటువంటి దేవా నీకు స్తోత్రాలు. యేసు ప్రభువా నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన సమస్త విషయములు మీరు సహాయాన్ని చేసినందుకు నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. చదువువాడును వినువాడును ఇదిగో రాయబడిన సంగతులను గైకొన్నవాడు ధన్యుడు అన్న దేవా నీకు స్తోత్రాలు. యేసు ప్రభువా నీకు స్తుతులు దేవా. ఇదిగో మీ యొక్క నాయన ప్రత్యక్షతను బయలుపాటుకు దయచేయము నాయన. నీకు స్తుతులు స్తోత్రాలు. సమస్త విషయంలో మీరు సహాయం చేయండి నాయన. నీ చిత్తము నాయన నీ ఇష్టము నాయన జరిగించుము నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. విన్నది నాయన విడిచిపెట్టకుండా ప్రభువా సహాయం నాయన. అర్థమగునట్టు సహాయాన్ని చేయండి. నీకు స్తుతులు స్తోత్రాలు. నీ కృపలో భద్రపరచు నాయన. ఇంకా ప్రభుత్వ దాసులను జ్ఞాపకాలు ఉంచుకొని ప్రభు మీరు సమస్త విషయంలో సహాయాన్ని చేయమని నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన సమయమును ప్రభు నాయన మీ ఆవేదనలు సావేదనలు ఉంచుకొని మీ నామానికి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుతున్నాం ప్రభు అయిన యేసు క్రీస్తు నామాన్ని స్తుతించి ప్రార్థిస్తున్నాం. చివరిగా మన మధ్యలో సోదరులు వసంత గారు ప్రార్థన చేస్తారు.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసయ్యా, నీకు స్తుతి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభా నాయనా, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో మీ దాసులను ఆయన మీరు నిలవబెట్టి ప్రభా, ఇదిగో మేము ప్రార్థించిన రీతిగానే ప్రభా నాయనా, ఇదిగో సంఘ క్రమముగానే ప్రభా నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారని మేము నమ్మచ్చు. ఇదిగో ప్రభా నాయన, ఈ సమయంలో ప్రభా నాయన ఏ అభిషేకం కింద అయితే మేము ఉన్నామో ప్రభా నాయన, ఇదిగో ప్రభా నాయన నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ఈ కాలంలో ప్రభా నాయన 7 ముద్రల యొక్క అభిషేకం కిందకి మమ్మల్ని మీరు తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఓ ప్రభు నాయన, ఏమిచ్చిన నీ రుణము తీర్చుకోలేరు ప్రభువా. నాయన ఛాయలలో 7 సంఘ కాలాలను నాయన మీరు చూపించినటువంటి కోణమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మీరు చెప్పినట్లుగా ఇదే ప్రత్యక్షతతో కూడినటువంటి వర్తమానమై ఉండగా, ఇదిగో ప్రభు నాయన ఎవరైతే ప్రభా ప్రత్యక్షత కన్నులు తెరబడి ఉండవో ప్రభా వారికి నేను బయలుపరుస్తానన్నటువంటి దేవుడు ప్రభా. ఇదిగో నాయన మా అందరికి మీరు బయలుపరిచారని మేము నమ్మొచ్చుకున్నాము. ఇదిగో నాయన ఆ యొక్క ఆది కాండములో ఉన్నటువంటి ఆ యొక్క విషయములను, ఆ యాకోబు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క 7 సంఘ కాలాలను మేము చూస్తున్నట్టుగా మా కన్నులు మీరు తెరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభు నాయన ఏలియా దగ్గర కూడా ప్రభు నాయన 7 మార్లు తుమ్మట అనేటువంటిది కూడా ప్రభు నీ కృపై ఉన్నది దేవా. ఇదిగో నాయన అది నీ యొక్క ఛాయలో 7 సంఘ కాలాలను చూపిస్తున్న విధానాన్ని బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభు నాయన, అలాగే ప్రభు నాయన నీకు స్తోత్రములు దేవా. ఇంకా అనేక విషయములను మా ఎదుట మీరు ఉంచినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో దేవా నీ స్తుతి వందనాలు స్తోత్రములు. ఇదిగో ఈ కాలంలో ప్రభు నాయన మేము ఏమై ఉన్నామో ప్రభు నాయన ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘ కాలాల వరకు మేము తెలుసుకున్నాము. కానీ ఇదిగో ఆ పాత సంఘ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క ఛాయల్లో ఉన్నటువంటి ఆ సంఘ కాలాలను కూడా ప్రభు నాయన మమ్మలను మేము చూసుకునే కృపా భాగ్యం ఇచ్చిన నీకు స్తోత్రం. ఇదిగో యెహోషువ దగ్గర కూడా ప్రభునైనా ఇదిగో 7 యాజకులు ప్రభు వారు కొమ్ములు పట్టుకొని ఊదినప్పుడు ప్రభునైనా 7 మార్లు తిరిగినప్పుడు కూడా ప్రభునైనా అక్కడ కూడా 7 సంఘకాలాలు ఉన్నాయన్నట్లుగా నువ్వు చూపిస్తున్నాను. దేవాని స్తోత్రము నాయన, అనేక విషయాలు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా. ఇదిగో దేవనాయన ఇంకా అనేక దేవా ఇదిగో ప్రభునైనా ఈ యొక్క చివరి కాలంలో ప్రభునైనా మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోరండి ప్రభా. ఇదిగో నాయన మాకు నీ ప్రత్యక్షమైన కన్నులు మీరు తెరవమన్నాడు. ఇదిగో ప్రభునైనా నీ యొక్క ఇదిగో ప్రభా 7 ముద్రల యొక్క విధానము ఆ యొక్క దానియేలు 70 వారాలలో ప్రభునైనా నువ్వు చెప్పినట్లుగానే ప్రభునైనా అక్కడ ఉన్నటువంటి ఆ రాజు ప్రభునైనా ఇదిగో దేనికి సాదృశ్యముగా నువ్వు ఉంచున్నావో ప్రభా మేము చూస్తున్నాము. స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. 7 ముద్రగా ప్రత్యక్షంగా చూస్తేనే ఈ కాలపు యొక్క వర్తమానము ఉండగా దాన్ని ఆమేన్ ఆమేన్. ఓ దేవ 7 మార్లు నాయన యోర్దాను నదిలో మునిగినప్పుడు ప్రభునైనా ఓ దేవ పసిపిల్ల దేహం వలైందని అంటున్నా ప్రభునైనా నూతన సృష్టి నూతన మార్పు అనేటువంటిది ఏ విధముగా ఉంటుందనేది నువ్వు చెప్పి ఉన్నావు ప్రభా. నాయన మా పక్షి రాజు యవనం వలె నీ యవనం కొరతవుతుందని అన్నావు. దేవాని స్తోత్రములు దేవనాయన ఆ విధముగానే ప్రభు మేము మార్పు చెందవలసినటువంటి వారముగా ఉన్నాం ప్రభా. దేవాని స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభు నాయన సహాయమును దయచేయండి ప్రభు నాయన. ఇంకా మేము నాయన ఇదిగో మా 7 ముద్రలో మమ్మల్ని మేము చూసుకునే ప్రభు నాయన మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం ప్రభు నాయన. మేఘము పైకి రావటం అనేటువంటిది 7 మార్లు ప్రభునైనా ఆ మొదటి సంఘకాలము 2, 3 ఇలాగా ఏ సంఘకాలంలో కూడా మేఘము రాలేదు. కానీ ప్రభు మేఘం వచ్చిందంటే నువ్వు వచ్చినట్లేనన్నా జీవం వస్తుందన్నా ప్రభునైనా మార్పు అనేది జరుగుతుందని అంటున్నా ప్రభునైనా. స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభునైనా. ఇదిగో మేము జీవం పొందుకోవాలంటే ప్రభునైనా ఇదిగో నాయన ప్రభునైనా 7వ సంఘకాలపు ఈ కాలపు యొక్క వర్తమానము గుండా మాత్రమే మీ యొక్క బైబిల్ ఓ దేవ ఈ బైబిల్ కొత్తదిగా కనపడాలంటే ఇదిగో ప్రభు ఈ బైబిల్ కొత్తదిగా మేము చూడాలంటే అవును తండ్రి ఆమేన్. అక్కడ మమ్ములని మేము చూసుకోవాలంటే ఈ కాలపు యొక్క ప్రవక్త యొక్క వర్తమానము గుండానే మేము ప్రవక్త లేకుండా మేఘము లేకుండా ప్రభునైనా ఇదిగో నాయన ఎవరికి కూడా ఈ బైబిల్ కొత్త బైబిల్గా
కనపడదు. Yes. Amen. దేవనైనా డినామినేషన్ అయితే దానికి పెద్ద తేడా లేదన్నా. Yes. Amen. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువైనా. తెలియకుండానే ప్రభువైనా 666 మందిలోనైనా Yes. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో మమ్మల్ని చూపిస్తున్నటువంటిది ఇదిగో మీరు ఇదేని మీరు చూపిస్తున్నారు ప్రభువైనా. ఇదిగో ప్రభువైనా మమ్మల్ని మేము ఆశ జనము మేము అనుకోవట్లేదు ప్రభువైనా. ఇదిగో 7 ముద్రల నుంచి విమోచింపబడినటువంటి వారముగా మేము ఉన్నాం ప్రభువైనా. ఆ విమోచించబడినటువంటి ఆ యొక్క గ్రంథమే నీ యొక్క రక్తమై ఉన్నది ప్రభువైనా. సహాయమును దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువైనా. ఇంకా అనేక వాటిలలో ప్రభు మమ్మల్ని మేము చూస్తున్నాం ప్రభువైనా. ప్రవక్త చెప్పినట్లుగా నాయన ఇదిగో ప్రభు నాయన అక్కడ ఎర్ర సముద్రం పాయలైతుండే నాడు ఉన్నానన్నా. ఆయన కాదు ప్రభు, మేము కూడా ఆడే ఉన్నాం ప్రభు నాయన. దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు నాయన. ఇదిగో ప్రభు నాయన ఛాయలో ప్రభు నాయన ఇది నిజ స్వరూపం అయితే ఛాయలో మమ్మల్ని మేము చూసుకునేటువంటి స్థితిలో ఉండగా ఇదిగో ప్రభు నాయన మేఘములను పంపించి ఆ వర్తమానములను పంపించి ప్రభు నాయన ఇదిగో మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఓ దేవానైనా అది చేతి కాదు కానీ ప్రభా అది పెద్ద మేఘమై ఉన్నదన్నా ప్రభు నాయన. అది పరలోకముల నుంచి దిగి వచ్చినటువంటి మేఘముగా ఉన్నాం ప్రభు నాయన. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఇదిగో ఆ మేఘములో మమ్మల్ని మేము చూసుకునే కృపాభాగ్యం దయచేయండి. ఓ ప్రభా నువ్వు అన్నావు ఇదిగో ప్రభా మేఘములు నువ్వు ఉన్నావంటున్నావు ప్రభు నాయన. ఓ దేవా మేము ఎలా ఉన్నామో ప్రభు నాయన ఇదిగో ప్రభా యొక్క అద్దము దగ్గరికి మేము వచ్చి ఉన్నాం ప్రభు దేవా. మమ్మల్ని మేము చూసుకుంటున్నాం ప్రభా. సహాయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. కృప చూపమని అడుగుచూ ఉన్నాం ప్రభు నాయన. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. నిజముగానే ప్రభు నాయన ఇది నిజంగా మా కొరకు నువ్వు ఇస్తున్నటువంటి వర్తమానమై ఉన్నది. ఓ ప్రభు ఏ ఒక వ్యక్తిని నాయన హెచ్చించడానికి ఇచ్చేటువంటి వాక్యము కాదు నాయన. ఓ దేవా నాయన ఇది మా అందరూ మార్పు కొరకు వస్తున్నటువంటి వర్తమానమై ఉన్నది. ఇదిగో మా అందరి యొక్క నాయన ఇదిగో మా జీవితములను సరిచేసేటువంటి వర్తమానమై ఉన్నది ప్రభు. ఓ మా పునాదులను కూర్చేటువంటి వర్తమానమై ఉన్నది ప్రభు. ఓ దేవనైనా మీరు ఎలా చూసుకుంటున్నారో ఇదిగో మీ కన్నులకు ఉన్నటువంటి ఆ మస్కను మీరు తీసివేయమంటున్నారు ప్రభునైనా. పరిశుద్ధాత్మనైన కాటుకని మీరు పెట్టుకోమంటున్నారు ప్రభు. ఓ దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభునైనా. ఇదిగో ప్రభు మమ్మల్ని మేము యవనస్తులో ఉన్నట్లుగా ప్రభునైనా ఇదిగో మా యవనములను మీరు చూసుకున్నట్లుగా కృప చూపించమన్నాం ప్రభు. ఓ దేవానికి స్తోత్రములు దేవా. ఇదిగో పక్షి రాజు ప్రభునైనా అది అలాగనే ఉండదన్న ప్రభునైనా అది నూతన బలమును పొందుకుంటుందని అన్న ప్రభా. దాని యొక్క శరీరం యవనముగా మారుతుందని అన్న ప్రభా. ఓ దేవనైనా నువ్వు మా లోపల నాయన శరీరధారి కాకపోతే ప్రభునైనా ఇదిగో మా లోపలికి నువ్వు రాకపోతే ప్రభునైనా ఇదిగో ప్రభు మేము ఒట్టిగాని విడువబడతాం ప్రభునైనా. ఓ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభునైనా. ఇదిగో అడ్డగించువాడు ప్రభా ఇదిగో అక్కడి వరకు నాయన ఇదిగో ప్రభు లేని ఎడలా ప్రభునైనా ఇదిగో ప్రభా వర్షమునకు నాయన వాడు బలైపోయేటువంటి స్థితిలో ఉండగా మేము చూస్తూ ఉన్నాము. ఓ ప్రభాని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇదిగో మమ్మల్ని మేము చూసుకుని ఈ వర్తమానం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ దాసులను ఇంకా ప్రేరేపించు ఉండగా ప్రభునైనా ఇదిగో ప్రభునైనా అతని కొరకు ఏది అడగలేదు కానీ ప్రభునైనా ఇదిగో మా కొరకు మాత్రమే నాయన ఈ ప్రత్యక్షతను అనుగ్రహించడం ప్రభా. ఇదిగో ప్రభునైనా ఇది ప్రదర్శించుకునేటువంటి సమయం కాదన్నావు. ఇదిగో ప్రభునైనా ఇది 7 ముద్రలు గుండా నిన్ను నువ్వు చూసుకొని సిద్ధపడే సమయం అని అన్నాడు. ఓ యేసయ్యా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంకా మీ దాసులు మీరు బలపరచమని అడుగుచూ ఉన్నాం. ఇంకా శక్తిమంతులకి మీరు చేయమని అడుగుచున్నాం. ఇంకా లోతైనటువంటి విషయములను చూసి ఆ పక్షి కాచి నేత్రములను దయచేయమని అడుగుచున్నాం. ఓ ప్రభు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీవే మహిమ గంట ప్రభావాలు పొందుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయించున్నాము. సర్వశక్తి సంపన్నుడా కృపామయుడా మా ప్రియ సహోదరులు చేసిన ప్రార్థనలతో మేమందరం కూడా ఏకీభవిస్తా ఉన్నాము. అవునాయన నీ యొక్క 7 ముద్రల గ్రంథముగా మేము మలచబడాలంటే నీ యొక్క వాక్యముగా పరిపూర్ణమైన దశలోనికి మేము పూర్తిగా రూపాంతరం చెందాలంటే ఏ ప్రత్యక్షత స్థాయి మాకు అవసరమై ఉన్నదో అంచెలంచెలుగా ప్రభా మీరు మాకు నేర్పుతున్నదో మీకు వందనాలు. ఈ నేర్పుచున్నటువంటి ఈ స్థితిని ప్రభా నీ ప్రియమైన పిల్లలు గ్రహించుంటే వీరి కన్నులు తరమని ప్రార్థిస్తాను నాయన. ఒక వ్యక్తికి ఏదైనా నేర్పాలంటే ప్రభా వారి ముందు ప్రభా ఆ నడవడిక నడుచుచుండగా దాన్ని ప్రదర్శించుచుండగా వారు దానిని చూచి ప్రభా దాన్ని పట్టుకోవలసిన వారై ఉన్నారు. అలాగూ జరుగుతున్నటువంటి ఈ కార్యములో
నాయన ఆ డైరెక్ట్ రెవల్యూషన్ని, ఆ నేరుగా వచ్చుచున్న ఆ ప్రత్యక్షతల తీరుని నీ పిల్లలు పట్టుకొనొచ్చు, దానిలో ఎదుగుచ్చు, వాక్యముగాను ముద్రలుగాను మలచబడిన భాగ్యం దయచేయండి నాయన. ఇది సామాన్యమైన కనులకు నేత్రాలు ఇవి పట్టుకోలేవు, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బోధ విధానము, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభు ఈ సిద్ధపాటు కార్యక్రమము నీ పరిశుద్ధాత్మ చేత మాత్రమే నియంత్రించబడుతున్నటువంటి ఈ గొప్ప ప్రణాళికను వీరు ప్రభు చూచినట్లుగా వీరి కన్నులు తెరవని నాయన. పరిపూర్ణమైన స్థాయికి చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి వాక్యముల చేత, మర్మముల చేత, సమాచారముల చేత మమ్మల్ని మేము కట్టుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. ధారాళంగా గూపిలు విప్పి దాని కానుకల పాత్రలు వేసిన ప్రతి ఒక్క హస్తాన్ని దీవించండి. నీకోసం ప్రభా నిజంగా ఆసక్తి కలిగి, రోషం కలిగి, నీ మందిరం యొక్క ఆసక్తి నిజంగా భక్షించుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తా ఉన్నాం. అంతేకాకుండా తండ్రి, ఒకరినొకరు ప్రేమించుకోవచ్చు నాయన. మేమందరం ఒకరికంటే మరొకరు ప్రభ తగ్గించుకోవచ్చు, మాకంటే మా ఎదుటివారే గొప్పవారు అనుకున్నట్లుగా ఒకరి పట్ల ఒకరి గౌరవమును, ప్రేమను, మర్యాదలు కలిగి ఉంటూ నాయన నీ శిష్యులు అనబడినట్లుగా, నీ సంతోషాన్ని పరిపూర్ణం చేయనట్లుగా అలాంటి పరిపూర్ణమైనటువంటి స్థితిగతులు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తాం. ఒక దినాన్న ఈ యొక్క పరిమాణమును దాటి మేము వెళ్ళబోచుండగా మా గుణశీల సాక్ష్యంలో మాత్రమే పట్టుకొని వెళ్తాం కనుక దాని అందు మేము పరిపూర్ణంగా చేయబడినట్లుగా సహాయం దయచు. ఇంకా లోటుగాను కొదువుగాను సమస్తాన్ని సరిచేయమని ఈ చిత్తమును బట్టి మరొకసారి ఇలాగ కలుసుకునే భాగ్యం కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. జరగనే ఉన్న ప్రేమ విందులో కూడా మీరు తోడుగా ఉండమని, ఆ ఆహార పదార్థములను నీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమస్తమును పరిశుద్ధపరచబడును గాక. కనికరం చూపి బలపరిచి స్థిరపరిచి ముందు కొనసాగింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.